సార్ రెండు ఎగ్జామ్స్ ప్రతి భారత పౌరుడు రాయాలి సార్. ఒకటి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సార్, సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి మనిషి ఈ రెండు లైఫ్ లో ఒక్కసారైనా ఫేస్ చేయాలి సార్. మీ ఇన్స్టిట్యూషన్ కి ఎందుకు జాయిన్ అవ్వాలి? అయితే మార్కెట్ చూస్తే అంత కమర్షియల్ గా అయిపోయింది సార్. పిల్లలకి మార్కెట్ లో మోసం తప్పితే ఏం జరుగుతుంది? 2012 నుంచి పిల్లల్ని ఆ మోసం నుంచి కాపాడాలి అన్న ఉద్దేశంతో మాత్రమే టీచ్ చేస్తాం. ఇన్స్టిట్యూషన్కి వచ్చిన తర్వాత ఒక టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్లో బాగా క్రీమ్ని తీసుకొచ్చి మేకప్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళే సక్సెస్ అవుతుంటారు. ఆ సక్సెస్ని మా సక్సెస్గా అని చెప్పుకుంటారు కొన్ని ఇన్స్టిట్యూషన్లు. మీరు ఆ ఫార్మాట్ తీసుకుంటారా? గ్రాడ్యుయేషన్ అయిపోయి ఫ్రెష్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము ఆ స్టేజ్. కానీ మీరు తీసుకున్న వారందరూ కూడా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేస్తుంటారు? అబ్బాయి కానీ అమ్మాయి కానీ నేను ఫస్ట్ అడిగే క్వశ్చన్, వై డూ యూ వాంట్ టు డూ యూపీఎస్? ఉద్యోగం అయితే ఈరోజే ఇది ఉద్యోగం కాదు సార్. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. యు ఆర్ డూయింగ్ సర్వీస్ టు ది కంట్రీ. సార్ అకాడమిక్ వెళ్ళే ముందు మీరు మేజర్గా పనిచేసిన టైంలో ఐ వాజ్ పోస్టెడ్ ఇన్ అస్సాం సార్. అస్సాంలో ఉల్ఫా ఉగ్రవాదులు చాలా తీవ్రంగా ఉంటారు. శివసాగర్ డిస్ట్రిక్ట్ కి ఎస్పీ ఒక న్యూ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ వచ్చాడు. జనరలీ ఆపరేషన్ లాంచ్ చేసే ముందు ఆ స్టేషన్ లో ఉన్న ఆర్మీ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయాలి. ఈ అబ్బాయి ఎక్స్పీరియన్స్ తక్కువ ఉండడం వలన కొంతమందిని తీసుకొని ఆ బ్లాక్ లిస్టెడ్ విలేజ్కి వెళ్ళిపోయాడు సార్. క్రాస్ ఫైరింగ్ స్టార్ట్ అయినప్పుడు నాకు ఫోన్ చేశాడు సార్, ఈ రోజు కాపాడండి సార్, వచ్చి మీ కాలు ముందు పడిపోతానని చెప్పాడు. సో నేను ఒక మనిషికి కోఆర్డినేటర్కి ఫోన్ చేశాను. ఫైరింగ్ 2 minutesలో ఆగకపోతే నేను మొత్తం బటాలియన్ వేసుకొని వస్తున్నాను, ఎవ్వడు బతికెళ్ళడు బయటకు అని చెప్పేసి చాలా స్ట్రిక్ట్గా నేను మా కమాండింగ్ ఆఫీసర్ ఇద్దరం వార్నింగ్ ఇచ్చాను సార్. 2-3 minutesలో ఫైరింగ్ ఆగింది. అక్కడ కిడ్నాప్లు ఎక్కువ జరుగుతుంటాయి, చాలా ఎక్కువ సార్. తెలుగు కాంట్రాక్టర్ని కూడా కిడ్నాప్ చేసిన విషయం గుర్తుందండి? నేను కాంట్రాక్టర్ అనుకోండి సార్, నాకు ఒక 10 కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది అనుకోండి సార్. ఓ 3 కోట్లు 4 కోట్లు వాళ్ళకి ఇస్తేనే నేను పని చేయగలను, లేకపోతే నేను ఆ పని పూర్తి చేయలేను. సరే ఒకవేళ కిడ్నాప్ అయింది అనుకోండి, ఆ మీడియేషన్ లేకపోతే చంపేస్తారా? సార్ వాళ్ళకి ప్రాణం అంటే అంత విలువ లేదు సార్. వాళ్ళు చంపే విధానం కూడా చాలా బ్రూటల్గా ఉంటుంది సార్. లైఫ్లో నేను భయపడిన ఫస్ట్ సంఘటన సార్ అది. మా ఇన్ఫార్మర్ సార్, తను వాళ్ళకి తెలిసిపోయింది వీడు ఆర్మీ ఇన్ఫార్మర్ అయిపోయాడని చెప్పేసి విలేజ్ మెయిన్ రోడ్ ఏదైతే ఎంట్రీ ఉంటుందో అక్కడ ఒక చెట్టు మీద ఆయన ఎలాడించి పీగ సగం పూసారు సార్. డిగ్రీ యావరేజ్లు ఉన్నాడు, బీటెక్ కూడా కొన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి, కానీ నా కొడుకు కలెక్టర్ ఎస్పీ అవ్వాలి, డబ్బులు ఎంతైనా ఇస్తాం ఫీజుకి, తీసుకోండి అని ఇస్తే మీరు తీసుకుంటారా? డబ్బులు ఇంపార్టెంట్ కాదు సార్. పెళ్ళిళ్ళలో సబ్జెక్ట్ లేకపోయినా మీరు తీసుకోరు? 100% తీసుకుంటాను సార్. డిసిప్లిన్ లేని వాళ్ళు ఉంటారు, లా ఒబే చేయకుండా ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు తీసుకొచ్చి మా అబ్బాయికి ఎంత చేయించండి డబ్బులు ఇస్తాం సార్. వచ్చారు సార్, లాస్ట్ ఇయర్ 2 పిల్లలు వచ్చారు. నా అబ్బాయి ఐఏఎస్ అయిపోవాలో ఐపీఎస్ అవ్వాలో మీ దగ్గర తేవట్లేదు, నాకు నా అబ్బాయిని తిరిగి ఇవ్వండి సార్. 15 daysలో ఆయన రిటర్న్ వచ్చాడు సార్, ఆల్మోస్ట్ కాలు మీద పడిపోయి. కరెక్ట్ అంటే మీరు డిసిప్లిన్ కి ఎథిక్స్ కి వాల్యూ ఇస్తున్నారు. అవి నచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఉంటారు సార్. మరి మీ దగ్గరికి ఎందుకు రావాలి అని అంటారు సార్? డిసిప్లిన్ నచ్చకపోతే మీరు బ్యూరోక్రాట్ అవ్వలేదు. ఇప్పుడు మీరు ఆర్మీ నుంచి వచ్చారు, మీకు ఒక క్రెడిబిలిటీ ఉంది, మీకు ఒక ఎథిక్స్ ఉన్నాయి, ఒక డిసిప్లిన్ ఉంది, పెట్టారంటే ఒక రీజన్ ఉంది. కానీ ఎవరు పడితే వాళ్ళు పెడుతున్నారు హాస్టల్ వార్డెన్గా పనిచేసిన వాళ్ళు. ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యే ముందు ఏమేమి చూసుకోవాలి? ర్యాంకులు చూసి మాత్రం ఏ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వద్దు సార్. కానీ మీరు అలా చెప్తున్నారు, కొంతమంది ఒక కమర్షియల్ యాంగిల్లో తీసుకొని యూపీఎస్సీ అని దాన్ని ఒక బంగారు గుడ్ లాగా చేస్తున్నారా? ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఫుల్ పేమెంట్ అడిగింది అంటే డే 1 అక్కడికి వెళ్ళొద్దు. కొంతమంది మంచి స్టూడెంట్స్ అని తీసుకొచ్చి మార్క్ ఇంటర్వ్యూ అయిన తర్వాత అబ్బాయి కానీ అమ్మాయి కానీ ర్యాంక్ వస్తే స్టూడెంట్ మా స్టూడెంటే అని ఓన్ చేసుకుంటారు. ఇది మార్కెట్ ట్రెండ్ ఫర్ ది లాస్ట్ 75 years. అది అన్యాయం కదా సార్? అది మాటికి సార్. మీ దగ్గర స్టూడెంట్స్ని ఏ విధంగా మోన్ చేసుకుంటారు? అంటే ర్యాంక్ వైజ్గా తీసుకుంటారా? ప్రతి ఒక్క స్టూడెంట్ ఫోటో కింద అబ్బాయి అమ్మాయి కానీ ర్యాంక్ రాసి ఆ అబ్బాయి అమ్మాయి నా దగ్గర ఏం సర్వీస్ తీసుకున్నారు ఇలా న్యూస్ పేపర్లో నేను యాడ్ చేసినప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన ఏకైక ఇన్స్టిట్యూట్ ఆల్ ఓవర్ ఇండియాలో ఏకం ఐఎస్ అకాడమీ మాత్రమే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సివిల్ రాయాలనుకున్న విద్యార్థులకు మెంటర్గా మారిన మాజీ ఆర్మీ ఆఫీసర్ ఈరోజు మన గెస్ట్. పేరు మేజర్ ఓబ్రాయ్, మాజీ ఎక్స్ ఆర్మీ ఆఫీసర్. సాధారణంగా సివిల్ రాసుకోవాలి అన్న విద్యార్థులకు ఎంతోమంది ఢిల్లీ వెళ్తుంటారు, మరికొంతమంది ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉంటారు, మరికొంతమంది రకరకాల ప్రయత్నం చేస్తుంటారు. సివిల్ రాయాలంటే కేవలం డబ్బు ఉండాలి, కాన్వెంట్లో చదవాలి అన్న ఉద్దేశాన్ని బ్రేక్ చేసిన ఆఫీసర్ ఆయన. ఆయన పెట్టిన అకాడమీ ఏకం ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్.
అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మధ్యతరగతి కుటుంబీకులు మాత్రం కాకుండా సామాన్యుడు కూడా రావచ్చు. వాళ్ళ టాలెంట్ ఉంటే ఆయనకి బాగా పికప్ చేయడంలో ఆయనకు ఒక మార్క్ ఉంది. కేవలం డబ్బు ఉంది నా పిల్లలకి చదివించడం మాత్రం యాక్సెప్ట్ చేయరు. ఆయన దగ్గర రావాల్సిన వారు ఖచ్చితంగా చదువు ఉండాలి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ డిసిప్లిన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆయన అకాడమీలోకి ప్రవేశం కల్పిస్తారు. ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళకి సెల్ ఫోన్లు కానీ లేదా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్స్, ఫేస్బుక్ ఇవన్నీ కూడా బంద్ ఉంటాయి. కేవలం వాళ్ళ టార్గెట్ అంతా కూడా సివిల్స్ మీదే ఎక్కువగా చేసే విధంగా మౌల్డ్ చేయడంలో ఆయన స్పెషాలిటీ. ఆయనే ఈరోజు మనకి ఆయన అడిగి ఈ అకాడమీ మేజర్ ఆఫీసర్గా ఉండే లక్షల జీతాలున్న ఆయన, దేశవ్యాప్తంగా తిరిగిన ఆయన అకాడమీ ఎందుకు పెట్టాలనుకున్నారు, కేవలం ఆ అకాడమీలో ఎందుకు జాయిన్ అవ్వాల విషయాన్ని సార్ అంటే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. సార్ సాధారణంగా మేజర్ అనగానే దేశవ్యాప్తంగా కానీ అందరికీ ఒక గౌరవప్రదమైన పోస్ట్, ఆర్మీ అనగానే. అవును సార్. అందులో లక్షాది జీతాలు ఉంటే దేశవ్యాప్తంగా మీకున్న గౌరవ మర్యాదలు దానికి కులమానికు లేదు. అటువంటి మంచి గౌరవప్రదమైన పోస్ట్ వదిలిపెట్టి అంటే మీరు రిటైర్ అయిన తర్వాత కూడా చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ అకాడమీ పెట్టడానికి ఉద్దేశం ఏంటి? సాధారణంగా సివిల్స్ రాయాలనుకున్న అందరూ కూడా కాన్వెంట్ చదవాలి, ఢిల్లీలో ఉండాలి అన్న భావనలో ఉన్న వాళ్ళందరికీ బ్రేక్ చేసి ఆర్టీసీ క్రాస్ రోడ్లో మీరు ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టడం, నీ ఇన్స్టిట్యూషన్ పెట్టిన కొద్ది కాలంలో చాలామంది విద్యార్థులు బయటికి రావడం, ముఖ్యంగా చాలామంది మీ మీద కంప్లైంట్ ఏంటంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నీ కూడా వాళ్ళందరూ మీ దగ్గర ఉన్నంతకాలం పూర్తిగా బ్రేక్ అంటారట, డిలీట్ చేస్తాను. అవన్నీ డిలీట్ చేస్తే అంటే వాళ్ళకి మరి ఎంజాయ్మెంట్ ఏముంటుంది? లేదు మీకు వాళ్ళ గోల్ రీచ్ అవ్వడానికి మీరు తీసుకున్న నిర్ణయం కఠినంగా ఉంటుందని భావించాలా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు మీ ఇన్స్టిట్యూషన్కి ఎందుకు జాయిన్ అవ్వాలి అన్న ప్రశ్న మీరేమంటారు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా క్వశ్చన్స్ అడిగేసారు సార్ మీరు లైన్గా. సార్ నేను 2009లో నా యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సార్. ఢిల్లీ మార్కెట్ వెళ్ళడం జరిగింది యాజ్ ఎ స్టూడెంట్గా. బెంగళూరు మార్కెట్ కూడా చూశాను సార్. కాకపోతే మైండ్లో అప్పుడు ఇన్స్టిట్యూట్ పెట్టాలి, టీచింగ్ చేయాలి అని లేదు. అప్పుడు నా గోల్ యూపీఎస్సీ క్రాక్ చేయాలి అన్న ఉద్దేశంతోనే నేను ప్రయత్నించాను సార్. 2011లో యూపీఎస్సీ కండక్ట్ చేసిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ఐపీఎస్ నాకు వచ్చింది సార్. కాకపోతే ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇండియా మియాన్మార్ ఆపరేషన్స్. నేను ఎప్పుడైనా వీలైతే మీరు ఇన్స్టిట్యూట్ వస్తే నేను ఆ సర్టిఫికేట్స్ కూడా మీకు అన్ని పాస్ అయిన సర్టిఫికేట్స్ కూడా అన్నీ చూపిస్తాను. బర్మాలో ఒక ఆపరేషన్స్ జరుగుతున్నాయి, అందులో నేను వన్ ఆఫ్ ది లీడింగ్ ఆఫీసర్ అనమాట. సో ఆర్మీ టోల్డ్ యూపీఎస్సీ వీ కెనాట్ స్పేర్ ది ఆఫీసర్, ఎక్సిజెన్సీస్ ఆఫ్ ఆపరేషనల్ సర్వీస్ అని చెప్పేసి నా ఎన్ఓసి ఇస్తారు సార్. మీకు తెలిసిందే, డిపార్ట్మెంట్ సదస్యుడు ఎవరైనా వేరే గవర్నమెంట్ పోస్ట్కి వెళ్ళాలి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ నాకు లాస్ట్ మూమెంట్లో దొరకలేదు సార్. సో పాస్ అయిపోయాను, వెళ్ళలేకపోయాను, నేచర్ మెసేజ్ ఏంటి అన్నది అర్థం కాలేదు సార్. సో అంతలో నా ఒక ఫ్రెండ్ సార్, తను నాతో పాటు ఆర్మీలో చేశారు, నాకంటే చాలా సీనియర్. తను ఒక మాట అన్నారు సార్, ఐ హ్యావ్ సీన్ యూ ప్రిపేరింగ్ ఓబ్రాయ్ and I have seen you talking to few of your friends who are also writing the exam. నీ ఎక్స్ప్లెనేషన్ విధానం నాకు చాలా నచ్చింది. ఐ థింక్ ది నేచర్ వాంట్స్ యూ టు బికమ్ ఎ టీచర్ అని చెప్పి తను నాకు అది నా మైండ్లో అలా పడిపోయింది సార్, నేను పట్టించుకోలేదు. వెన్ ఐ లెఫ్ట్ ది ఆర్మీ ఇన్ 2015 అప్పుడు నాకు ఒక ఐడియా ఏంటంటే ఎస్ ఐ షుడ్ బి ఏ టీచర్ అన్న ఒక క్లారిఫికేషన్ నాకు వచ్చింది సార్. అయితే మార్కెట్ చూస్తే అంతా కమర్షియల్గా అయిపోయింది సార్. ఢిల్లీలో చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ సార్, అంటే ఈరోజు ఇండియాలో నంబర్ 1 ఇన్స్టిట్యూట్ అది. వాళ్ళు గంటకి 8,000 ఇస్తూ ఉన్నారు సార్ క్లాస్ చెప్తే. రోజు 6 అవర్స్ మినిమం ఇస్తాము, అంటే జనరలీ 48,000-50,000 రూపీస్ పర్ డే ఇస్తాము అన్నట్టు చెప్పారు సార్. కాకపోతే అక్కడ పవనీత్ సార్ అని చెప్పేసి ఒక చాలా పెద్ద ఫేమస్ ఫ్యాకల్టీ సార్ అక్కడ. సో ఆయనతో మాట్లాడాను, ఏంటి సార్ ఎలా ఉంటుంది టీచింగ్ యాజ్ దిస్ థింగ్ అంటే, వద్దో బ్రాయ్, ఐ నో యూ, నువ్వు ఇండస్ట్రీలో అస్సలు సెటిల్ అవ్వలేవు, యు ఆర్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ మ్యాన్, నీకు మేనేజ్మెంట్కి తగాదాలు అయిపోతాయి, వద్దు అంటే. మార్కెట్స్ రీసెర్చ్ చేస్తే అర్థమైంది ఒకటే విషయం సార్, పిల్లలకి మార్కెట్లో మోసం తప్పితే ఏం జరగట్లేదు సార్. సో ఆ మోసాన్ని ఎట్లా కవర్ చేయాలి అన్న ఉద్దేశంతోనే నేను 2012లో స్టార్ట్ చేశాను సార్ టీచింగ్. 2012 నుంచి ఆ పిల్లల్ని ఆ మోసం నుంచి కాపాడాలి అన్న ఉద్దేశంతో మాత్రమే టీచ్ చేస్తున్నాను సార్. ఓకే సార్, అకాడమీకి వెళ్ళే ముందు మీరు మేజర్గా పనిచేసిన టైంలో మంచి సీన్స్ చెప్పండి, అంటే మీకు మెమరబుల్ కేస్ స్టడీ సార్. మెమరబుల్ అంటే సార్, ఐ వాజ్ పోస్టెడ్ ఇన్ అస్సాం సార్. అస్సాంలో ఉల్ఫా ఉగ్రవాదులు చాలా తీవ్రంగా ఉంటారు సార్, మీకు తెలిసి ఉంటుంది వాళ్ళ గురించి. 2011-12లో ఒక ఆపరేషన్ సార్ మేము వెళ్ళాము.
అంటే పోలింగ్ సీజన్ రాబోతుంది, ఎలక్షన్స్ 2014 ఎలక్షన్స్ రాబోతుంది. మా కోమింగ్ ఆపరేషన్స్ 1.5-2 ఇయర్స్ ముందు నుంచే స్టార్ట్ అవుతాయి సార్. అంటే మీది ఒకటేనంటే అస్సాం రైఫిల్స్ కూడా ఉంటారు? అస్సాం రైఫిల్స్ వాజ్ పోస్టెడ్ ఇన్ నాగాలాండ్ సార్. అచ్చా. పేరు అస్సాం రైఫిల్స్, బట్ దే ఆర్ మేజర్లీ ఆపరేటింగ్ ఫ్రమ్ నాగాలాండ్. ఇండియన్ ఆర్మీ వాజ్ డిప్లాయిడ్ ఇన్ అస్సాం నాగాలాండ్ బార్డర్ సార్. సో మాకు ఒక 563 విలేజెస్ ఇచ్చారు సార్. అందులో 50% బ్లాక్ లిస్టెడ్ విలేజెస్. అంటే ఆ విలేజెస్కి ఉల్ఫా ఉగ్రవాదులు రెగ్యులర్గా వస్తూ పోతూ ఉంటారు. సో అలా కొన్ని విలేజెస్ నా అండర్ ఇన్ఛార్జ్లో ఉన్నాయి సార్. ఆ ఒక్క విలేజ్లో చాలా విచిత్రమైన ఇన్సిడెంట్ జరిగింది సార్. శివసాగర్ డిస్టిక్కి ఎస్పీ ఒక న్యూ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ వచ్చాడు సార్. జనరలీ ఆపరేషన్ లాంచ్ చేసే ముందు ఆ స్టేషన్లో ఉన్న ఆర్మీ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయాలి సార్. ఈ అబ్బాయి ఎక్స్పీరియన్స్ తక్కువ ఉండడం వలనో లేకపోతే నేను ఒక్కడనే చేసేయగలను అన్న ధైర్యంతో కొంతమందిని తీసుకొని ఆ బ్లాక్ లిస్టెడ్ విలేజ్కి వెళ్ళిపోయాడు సార్. క్రాస్ ఫైరింగ్ స్టార్ట్ అయింది సార్. క్రాస్ ఫైరింగ్ స్టార్ట్ అయినప్పుడు నాకు ఫోన్ చేశాడు సార్. సార్ ఇలా మేము వచ్చాము, క్రాస్ ఫైరింగ్ అవుతుంది, కాపాడండి సార్ అని చెప్పేసి. దెన్ ఐ వాజ్ లైక్, మాకు చెప్పకుండా నువ్వు ఎలా వెళ్తావు? నా ఏరియాలో నువ్వు వచ్చి నువ్వు ఆపరేషన్ చేస్తున్నావు, నాకు చెప్పలేదు. మై టీమ్ ఈజ్ ఆన్ ది గ్రౌండ్, క్రాస్ ఫైరింగ్ మీ మీద వాళ్ళు ఫైర్ చేస్తే నువ్వేం చేస్తావు అని చెప్పేసి ఫోన్లో తిట్టేశాను సార్. అబ్బాయిని, ఎస్పీ అబ్బాయి తిట్టేశాను సార్. ఈ రోజు కాపాడండి సార్, వచ్చి మీ కాలు ముందు పడిపోతానని చెప్పాడు సార్. ఆ అబ్బాయి టీ గార్డెన్ కాలువలు ఉంటాయి సార్ ఫర్ ది వాటర్ ఫ్లోకి, అందులో పడుకొని ఉన్నాడు. అక్కడి నుంచి ఫోన్ చేస్తున్నాడు, సార్ బచాలో, హిందీలో చెప్తాను సార్, సార్ బచాలో ఘర్ మే ఆప్కి ఫోటో రఖూంగా, ఇంట్లో మీ ఫోటో పెట్టుకుంటాను దేవుడి పక్కన, నన్ను కాపాడండి సార్ అని చెప్పేసి ఫోన్ చేశాడు. అసలు నేను అమ్మ నా బూతులు తిట్టేశాను సార్. ఎందుకంటే ఆబ్వియస్లీ నీ ప్రాణమే కాదు, నీతో 36 మంది తీసుకెళ్ళావు, వాళ్ళ ప్రాణం రిస్క్లో చేసినట్టు కదా సార్. కాకపోతే వీ విల్ హ్యావ్ గుడ్ కాంటాక్ట్స్ హైయర్ అప్ ఇన్ ది కాడర్ సార్ ఉల్ఫాలో. సో నేను ఒక మనిషికి కోఆర్డినేటర్కి ఫోన్ చేశాను, ఫైరింగ్ 2 మినిట్స్లో ఆగకపోతే నేను మొత్తం బటాలియన్ వేసుకొని వస్తున్నాను, ఎవ్వడు బతికెళ్ళడు బయటకు అని చెప్పేసి చాలా స్ట్రిక్ట్గా నేను మా కమాండింగ్ ఆఫీసర్ ఇద్దరం వార్నింగ్ ఇచ్చాను సార్. ఆ 2-3 మినిట్స్లో ఫైరింగ్ ఆగింది. ఈయనని రిట్రీవ్ చేసుకున్నాం సార్. 16 కిలోమీటర్ల లోపల సార్, నాట్ ఏ జోక్. వీ టుక్ 3.5 hours టు రీచ్. మనకి ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్న రోడ్లు లాంటివి కావు కదా సార్, జంగల్స్లో. 3.5 hours అబ్బాయిని బయట తీసిన తర్వాత ఇంక మా కమాండింగ్ ఆఫీసర్ తిట్టాడు సార్. అంటే అది నాకు లైఫ్ లెసన్గా మారింది సార్. మనం ఏ పని చేసినా అందరినీ కోఆర్డినేషన్లో ఉంచాలి, లేదంటే మన ప్రాణాలకే ప్రమాదం అన్న లెసన్ నాకు ఆ రోజు అర్థమైంది సార్. కాకపోతే అబ్బాయి ఈరోజు డిఐజీ అయిపోయాడు సార్. కాకపోతే ఇప్పుడు ఫోన్ చేస్తాడు, సార్ ఆ రోజు మీరు కాపాడారు కాబట్టి నేను ఈరోజు బతుకున్నాను. వాళ్ళ మిస్సెస్ కూడా, బాబు ఉన్నాడు, వాళ్ళ మిస్సెస్ కూడా షీ కాల్స్ మీ భయ్యా. భయ్యా అక్కడ కిడ్నాప్లు ఎక్కువ జరుగుతుంటాయండి, చాలా ఎక్కువ సార్. ఒక తెలుగు కాంట్రాక్టర్ని కూడా కిడ్నాప్ చేసిన విషయం గుర్తుందా మీకు? కాంట్రాక్టర్లు సహజంగా సార్ చెప్తున్నాను, దీని గురించి నాకు పెద్దగా తెలీదు. సహజంగా నేను కాంట్రాక్టర్ అనుకోండి సార్, నాకు ఒక 10 కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది అనుకోండి సార్, ఓ 3 కోట్లు 4 కోట్లు వాళ్ళకి ఇస్తేనే నేను పని చేయగలను, లేకపోతే నేను ఆ పని పూర్తి చేయలేను సార్. ఇది వాస్తవం సార్, ఇది వాస్తవం. సో ఏదో డబ్బుల విషయంలో లావాదేవీలో ఏదో తేడా జరిగి ఉండొచ్చు సార్. సో అది కిడ్నాప్. సరే, ఒకవేళ కిడ్నాప్ అయింది అనుకోండి, ఆ మీడియేషన్ లేకపోతే చంపేస్తారా సార్? వాళ్ళకి ప్రాణం అంటే అంత విలువ లేదు సార్. అసలు వాళ్ళు దే విల్ నాట్ ఈవెన్ బ్లింక్ దేర్ ఐ. కనురెప్ప కొట్టక ముందు కూడా వాళ్ళు డిసిషన్ తీసేసుకుంటారు. వాళ్ళకి వీడు వినట్లేదు, వీడి నుంచి డబ్బు రావట్లేదు, వీడు థ్రెట్ మనకి అనిపిస్తే క్షణం లోపలే దే విల్ టేక్ ఎ డిసిషన్స్. చాలామందిని టీ గార్డెన్ మేనేజర్స్ని సార్, టీ గార్డెన్ మేనేజర్స్ చాలా టార్గెట్ అవుతారు. వాళ్ళు డబ్బులు అడిగితే ఇవ్వకపోతే వాళ్ళని టార్గెట్ చేస్తారు సార్. ప్రామినెంట్ బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఏరియాలో ఉంటారో వాళ్ళు టార్గెట్ అవుతారు. ఇలా గవర్నమెంట్ కాంట్రాక్టర్లు సార్ ముఖ్యంగా వీళ్ళు టార్గెట్ అవుతారు. చాలా డబ్బులు ఇస్తారు సార్ వాళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ మైక్లో చెప్పొచ్చో తెలియదు కానీ కొన్ని గవర్నమెంట్ కాంట్రాక్ట్స్లో గవర్నమెంట్ తరఫు నుంచి కూడా డబ్బు వెళ్తుంది సార్, లేదంటే ఆ ప్రాజెక్ట్ పూర్తి అవ్వలేదు సార్. వాళ్ళు కిడ్నాప్ చేసిన తర్వాత డబ్బులు ఇవ్వకపోతే చంపడం అనేది వాళ్ళకి పెద్ద పని ఏం కాదు సార్. వాళ్ళు చంపే విధానం కూడా చాలా బ్రూటల్గా ఉంటుంది సార్. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను సార్, ఒక విలేజ్ ఇన్సిడెంట్. నాకు చెప్తుంటే కూడా కొంచెం ఇదవుతుంది. నాకు లైఫ్లో నేను భయపడిన ఫస్ట్ సంఘటన సార్ అది. మా ఇన్ఫార్మర్ సార్, తను వాళ్ళకి తెలిసిపోయింది వీడు ఆర్మీ ఇన్ఫార్మర్ అయిపోయాడని చెప్పేసి తన్ని చంపిన విధానం సార్ అసలు మామూలుగా కాదు సార్. విలేజ్ మెయిన్ రోడ్ ఏదైతే ఎంట్రీ ఉంటుందో అక్కడ ఒక చెట్టు మీద ఆయన ఎలాడించి పీగ సగం కోసారు సార్. సగం కోసేసి అందులో పైప్ పెట్టి కింద గిన్నె బౌల్లో ఒక రక్తం అంతా వచ్చేలాగా ఆయన ప్రాణంతో ఉండేలాగా
చనిపోకుండా ప్రాణంతో ఉండేలాగా కట్ చేశారు సార్. అన్ని నరాలన్నీ కట్ చేశారు సార్. సీ ద లెర్నింగ్ పార్ట్ సార్. ఎక్కడైతే ఆయన్ని హ్యాంగ్ చేశారో ఆడి కింద ఐఈడి పెట్టారు సార్, ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్. దూరం కొండ మీద కూర్చొని అక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఆర్మీ వాడు రాగానే బటన్ నొక్కాలి అని చెప్పేసి. లక్కీగా మేము వెళ్ళినప్పుడు నా ఇద్దరు సోల్జర్స్ ఇంకా రీచ్ అవ్వలేదు సార్, ఒక 5-6 మీటర్స్ దూరంలో ఉన్నారు, వాడు నొక్కేశాడు సార్. చాలా సివియర్ ఇంజరీస్ వచ్చాయి సార్ ఇద్దరికి. సో వాళ్ళు ఎంత ప్లాన్గా చేస్తారంటే సార్ 2 విషయాలు. ఒకటి, మా గురించి ఆర్మీకి కానీ పోలీస్ కానీ చెప్తే మీకు ఇలా జరుగుతుంది, అదొక మెసేజ్. ఆర్మీ వాళ్ళకి కానీ పోలీస్ వాళ్ళని మాతో పెట్టుకుంటే మీరు కూడా పోతారు అని ఒక మెసేజ్. అంటే 2 మెసేజ్లు కింద వరకు పంపిస్తారు సార్. చాలా స్ట్రాంగ్. ఇప్పుడు చాలా తగ్గిపోయింది సార్. అంటే ఇప్పుడు అంత ఫండమెంటలిజం అన్నది చాలా తగ్గిపోయింది. కాకపోతే ఇప్పుడు మోర్ ఆఫ్ ఎక్స్టార్షనిజం ఎక్కువైపోయింది సార్. ఆ ఫండమెంటలిజం పోయింది సార్. ఎందుకంటే పెద్ద పెద్ద కార్డర్స్ వాళ్ళు కూడాను వాళ్ళు కార్డర్ని వదిలేసారు సార్. అంటే డబ్బులు తీసుకొని డ్రగ్ ట్రాఫికింగ్ చాలా ఎక్కువైపోయింది సార్ అక్కడ. మయన్మార్ నుంచి, థాయిలాండ్ నుంచి, లావోస్ నుంచి డ్రగ్స్ వస్తాయి సార్. గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది సార్, థాయిలాండ్, లావోస్ అండ్ మయన్మార్. అక్కడ చాలా డ్రగ్ వస్తుంది సార్. సో వీళ్ళు డ్రగ్ పెడ్లర్స్గా మారిపోయారు, చాలా డబ్బు వచ్చేసింది సార్. సో ఆ ఫండమెంటలిజం పక్క జరిగిపోయింది సార్. ఇవి కాకుండా మీకు బాగా ఇంకా గుర్తుండిపోయింది సార్ కాశ్మీర్లో కానీ? కాశ్మీర్లో సార్ ఒక ఇన్సిడెంట్ సార్, ఒక జైషే మొహమ్మద్ సంబంధించిన ఒక టెర్రరిస్ట్ సార్. అంటే అగైన్ పెయిన్ఫుల్ ఇది సార్. ఆపరేషన్లో ఉన్నాం సార్. మేము మైక్లో అరిచాము, నాన్న నువ్వు వచ్చేసేయి, నీకేం చేయము, నిన్ను చంపము అంటే 2 చేతులు ఎత్తుకొని పైకి వచ్చేసాడు సార్. మాతో మిస్టేక్ ఏం జరిగిందంటే వన్ ఆఫ్ మై యంగ్ ఆఫీసర్స్ అంకిత్ అని చెప్పేసి, కెప్టెన్ అంకిత్, నేను అప్పటికే చెప్తూనే ఉన్నాను, అంకిత్ బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్, డోంట్ గో క్లోజర్ టు అని చెప్పేసి. వాడు బాడీ మీద హ్యూమన్ బాంబు ఉంది సార్. వాడు చెయ్యి వెనకాతల తాడు పెట్టుకున్నాడు. ఈ కెప్టెన్ ఎప్పుడైతే దగ్గరికి వెళ్ళాడో తాడు లాగేశాడు సార్. సో తిను కూడా పోయాడు, తను కూడా పోయాడు సార్. సో దట్ ఈస్ అ వెరీ బిగ్ లెసన్ ఇన్ లైఫ్ సార్. ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళు బట్టలన్నీ ఇప్పేస్తే కానీ వాళ్ళ బాడీ మీద ఏముందో మనకు తెలియదు. సో దట్ ఈస్ ఆల్సో బిగ్ లెసన్. ఎక్సలెంట్ ఆఫీసర్ సార్, అబ్బాయి నార్త్ ఇండియన్ అబ్బాయి అంకిత్ అని చెప్పి, అంకిత్ సింగ్ అని చెప్పి సార్. ఇప్పుడు కాశ్మీర్లో స్టోన్ బెల్టింగ్ ఎక్కువ జరుగుతుంటుంది. అవును సార్. జరిగినప్పుడు మీరు బయటికి రావాలి, ఎక్కడికి వెళ్ళిపోయి రౌండ్ అప్ చేశారనుకోండి. అవును. బయటికి రావాలనుకున్నప్పుడు ఆ కాశ్మీర్ సంబంధించిన వ్యక్తికి జీపుకి ముందు కట్టి వస్తుంటారట. ఎందుకంటే ఆ స్టోన్ బెల్టింగ్ ఆగిపోద్దనా, లేదు ఈయన దాన్ని ఫేస్ చేయాలనా? లేదు సార్. ఆ ఎపిసోడ్ మీరు విన్నది వన్ ఆఫ్ ది మేజర్స్ ఆర్మీ ఆఫీసర్ తను. అది ఎలా అవుతుందంటే సార్, ఒకసారి మనం ఆపరేషన్కి వెళ్ళినప్పుడు ఒకసారి విలేజర్స్ అందరు కూడా బ్లాక్ లిస్టెడ్ అయిపోతారు. వాళ్ళని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు సార్. ఆ స్పర్ ఆఫ్ ది మూమెంట్, ఆ మూమెంట్లో తనకి ఏం చేయాలి, అక్కడ సేఫ్గా ఎలా బయట రావాలో తెలియకపోతే జీప్ మీద ఒకరిని కట్టేసి, ఇప్పుడు నన్ను స్టోన్ పెల్టింగ్ చేస్తే ఫస్ట్ ఆ అబ్బాయికి తగులుతుంది కదా సార్. సో దట్ వాజ్, ఇట్ ఈస్ నాట్ ఎ గవర్నమెంట్ పాలసీ కాదు సార్ అది. ఆ మూమెంట్లో ఆ ఆర్మీ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయనకు అది అనిపించింది, ఆయన అలా చేశాడు. సో దానికి మనము ఇంకేం చేయడానికి లేదు సార్. అంటే దానికి విమర్శించడానికి లేదు, దాన్ని సమర్థించడానికి కూడా లేదు సార్. కాకపోతే అది యాజ్ ఎ పాలసీ గైడ్ లైన్స్ ఆర్మీది అది కాదు సార్. ఎందుకంటే ప్రాణం ఎవరిదైనా ప్రాణం కదా సార్. సో ఆర్మీ వాల్యూస్ లైఫ్ లైక్ సార్. నేను ఇప్పుడు వేరే ఇన్స్టిట్యూట్స్లో కూడా పనిచేస్తాను కదా సార్. ఐఎమ్ గవర్నమెంట్ ఆఫీసర్ ఇవన్నీ. సో ఏదైనా ఇన్స్టిట్యూషన్ ఒక ప్రాణానికి వాల్యూ ఇస్తుంది అంటే అది ఆర్మీ సార్. ఎందుకంటే ప్రాణం విలువ తెలుసు కాబట్టి సార్. సార్ మనం మీరు 2015లో బయటకు వచ్చిన తర్వాత ఇన్స్టిట్యూషన్కి వద్దాం సార్. సాధారణంగా కొంతమంది ఏమంటారంటే ఇన్స్టిట్యూషన్కి వచ్చిన తర్వాత ఒక టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్లో బాగా క్రీమ్ని తీసుకొచ్చి వాళ్ళకి బాగా మీరు క్రీమ్ని ఇంకా మరింత మేకప్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళే సక్సెస్ అవుతుంటారు. ఆ సక్సెస్ని మా సక్సెస్గా అని చెప్పుకుంటారు కొన్ని ఇన్స్టిట్యూషన్లు. మీరు ఆ ఫార్మాట్ తీసుకుంటారా, లేదు సక్సెస్ కాని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని బాగా రుద్ది ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క వాల్యూని పెంచుతారా? సార్ నేను చాలా సింపుల్ సార్. మన దగ్గర గ్రాడ్యుయేషన్ అయిపోయి ఫ్రెష్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము, ఆ స్టేట్ నుంచి స్టార్ట్ చేస్తాను సార్. అసలు వాళ్ళకి బుక్ కూడా ఏమీ తెలియదు, అసలు ఏమీ తెలియని పిల్లలకి స్టార్ట్ చేస్తాను. స్కాలర్షిప్ టెస్ట్ అని మాత్రం పక్కాగా పెడతాను సార్. చాలామంది పిల్లలు లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వస్తారు సార్. వాళ్ళకి ఏదో విధంగా మనం సాయం చేయాలి అనే ఉద్దేశంతో స్కాలర్షిప్ టెస్ట్ మాత్రం ఖచ్చితంగా పెడతాను. స్కాలర్షిప్ టెస్ట్ కూడా ఎలా అంటే సార్, ముందే చెప్తాను ఇది సిలబస్ నాన్న, నువ్వు చదువుకొనిరా. ది ఐడియా ఏంటంటే
సీరియస్ స్టూడెంట్ ఎవరైతే చెయ్యాలి అన్న ఒక ఆలోచన గట్టిగా ఉంది కానీ ఫైనాన్షియల్గా లేదు, వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి మాత్రమే ఆ స్కాలర్షిప్ టెస్ట్ పెడతాను. జనరలీ నేను లాస్ట్ 13-14 ఇయర్స్ నుంచి నేను అనుభవించిందంటే ఒకటి ఏంటంటే సార్, మనం ఫ్రీగా ఇచ్చిన వాడు ఎడ్యుకేషన్ని వాల్యూ చేయడు సార్. అండ్ మన గురించి తప్పుగా చాలా ఎక్కువ ఆ మనిషి మాట్లాడతాడు సార్. ఇది హ్యూమన్ నేచర్ సార్. సో ఆ పర్సన్కి ఫ్రీగానో హెవీ డిస్కౌంట్ ఇవ్వాలో అన్న డిసిషన్ తీసుకునే ముందు ఆ స్కాలర్షిప్ టెస్ట్ పెడితే తను సీరియస్ స్టూడెంటా కాదా అన్న క్లారిటీ నాకు వస్తుంది. ఓకే, కానీ మీరు తీసుకున్న వారందరూ కూడా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేస్తుంటారు? అంటే ఫైనాన్షియల్ స్టేటస్ అది ఫ్యాక్టర్ కాదు సార్. రోజు కౌన్సిలింగ్స్ జరుగుతాయి సార్, పేరెంట్స్ వస్తారు, పిల్లల్ని తీసుకొని వస్తారు. నేను చూసేది ఒక్కటే ఒక విషయం సార్, అబ్బాయి కానీ అమ్మాయి కానీ నేను ఫస్ట్ అడిగే క్వశ్చన్, వై డూ యూ వాంట్ టు డూ యూపీఎస్సీ? ఒకటే క్వశ్చన్ సార్, నువ్వు ఎందుకు చేయాలనుకుంటున్నావు? ఉద్యోగం అయితే ఈరోజే మనీ అవసరం లేదు, ఇది ఉద్యోగం కాదు సార్. యూపీఎస్సీ అనేది ఒకటి, దాని పేరే సర్వీస్ సార్, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. యు ఆర్ డూయింగ్ సర్వీస్ టు ది కంట్రీ సార్. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను సార్, ప్రతి యూత్ ఈ ఎగ్జామ్ రాయాలి సార్. 2 ఎగ్జామ్స్ ప్రతి భారత పౌరుడు రాయాలి సార్. ఒకటి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సార్, ఇంకోటి యూపీఎస్సీది డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్, సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ అని ఉంటుంది. ఆ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ మీరు వినే ఉంటారు. ప్రతి మనిషి ఈ 2 లైఫ్లో ఒక్కసారైనా ఫేస్ చేయాలి సార్. ఎందుకంటే మన దేశానికి మంచి యూత్ అవసరం ఉంది సార్. ఇప్పుడు నేను రీసెంట్ ఒకటి సిఏజీ రిపోర్ట్ సార్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ వచ్చింది సార్. బిఎస్ఎన్ఎల్కి 1756 crores లాస్ వచ్చింది సార్. బిఎస్ఎన్ఎల్ ఏం చేసింది, జియో వాళ్ళకి వాళ్ళ టవర్స్ యూస్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది సార్. అండ్ 10 సంవత్సరాలు జియో బిఎస్ఎన్ఎల్ టవర్స్ని వాడుకున్నారు సార్. ₹1 డబ్బు కట్టలేదు సార్. బిఎస్ఎన్ఎల్ ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్పింది తెలుసా సార్, మేము బిల్లు చేయడం మర్చిపోయాము అని చెప్పారు సార్. అసలు అర్థం ఉందా సార్ ఆ మీనింగ్? అసలు ఎలా చెప్తారు సార్ మీరు ఆ మాట? యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ మీరు సర్వీస్ ప్రొవైడ్ చేసి నేను బిల్లు చేయడం మర్చిపోయానని చెప్తారా? 1756 crores దేశానికి నష్టం వచ్చింది సార్. సో నేనేమంటానంటే సార్, ప్రతి యూత్కి వాళ్ళ దేశాన్ని కాపాడుకునే బాధ్యత ఉంది సార్. రీసెంట్గా చెప్తాను సార్, అందరూ ఎందుకు, హెచ్సియులో ఒక సంఘటన జరిగింది సార్. కొంచెం గచ్చిబౌలి ఏరియాలో 400 acres ఆఫ్ ల్యాండ్ ఒక చిన్న ఇష్యూ జరిగింది సార్. ఆ గవర్నమెంట్ విరుద్ధంగా యూత్ నిల్చున్నాడా, ముసలోడు నిల్చున్నాడా సార్? యూత్. సో మన దేశాన్ని కాపాడే బాధ్యత యూత్దే సార్. అబ్బాయి అయినా సరే వాళ్ళు లాఠీ చార్జీలు తిని పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఎలా హింసిస్తారో మీకు తెలిసిందే సార్. ఇవన్నీ ఎందుకు వాళ్ళకి రూపాయి వస్తుందా సార్? ఇప్పుడు ఆ ల్యాండ్ కాపాడితే ఒక హెచ్సియూలో చదువుతున్న స్టూడెంట్ కానీ వేరే స్టూడెంట్ కానీ గవర్నమెంట్ ₹1 ఇస్తుందా సార్? రాదండి, రాదు కదా సార్. దెబ్బలు తినాలి, రోజంతా ఎండలో నిల్చోవాలి. ఎందుకంటే ఒక కాజ్ సార్. కాజ్ ఏంటి? నా దేశము, నా భూమి, నా కంట్రీ, నా స్టేట్. సో అదే విధంగా నేను అందుకే చెప్తున్నాను సార్, ప్రతి పౌరుడు ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాస్తే దేశం పట్ల ఒక నేషనలిజం ఫీలింగ్, ఒక పేట్రియాటిజం ఫీలింగ్ పెరుగుతుంది సార్. దానివల్ల లాంగ్ టర్మ్లో దేశానికి చాలా లాభం వస్తుంది సార్. సార్ అందుకే నేను ఇన్స్టిట్యూట్లో ఎందుకు పిల్లలు వస్తారంటే సార్, బుక్స్ ఎవరైనా చెప్పొచ్చు సార్, మీరు ఒక సంవత్సరం చదివితే మీరు కూడా చెప్పొచ్చు సార్, ఏమైనా పెద్ద పనేం కాదు సార్. నేను వాళ్ళ మైండ్ మీద వర్క్ చేస్తాను సార్. డే 1 నుంచి నీ మైండ్లో నెగిటివ్ ఏంటో కనుక్కుంటాను, దాన్ని డిలీట్ చేసి పాజిటివ్ ఎలా పెట్టాలో. పేరెంట్స్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతారంటే వాళ్ళ ప్రవర్తన మారిపోతుంది. డిసిప్లిన్ ఇంపార్టెంట్ కదా. డే 1 నేను చెప్పాను కదా సార్ మీకు, వచ్చిన రోజు నేను ఫస్ట్ క్లాస్ తీసుకుంటానా, ఫోన్లు అందరూ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ 2 డిలీట్ చేస్తా. పిల్లలు ఏడుస్తారు సార్, లిటరల్గా ఏడుస్తారు. నాకు పర్వాలేదు సార్, ఎందుకంటే ఆఫ్టర్ 2 years దే విల్ బి కింగ్. ఇన్స్టాగ్రాము వాళ్ళకి అవసరం లేదు సార్, యూట్యూబ్ వాళ్ళకి అవసరం లేదు. ఒక పాప నిల్చొని సార్ యూట్యూబ్లో క్లాసెస్ ఉంటాయి కదా అన్నట్టుగా అంది సార్. అయితే అవే క్లాసెస్ వినమ్మా అని చెప్పేసి వెళ్ళిపోని చెప్పాను. ఇప్పుడు నీకు యూట్యూబ్లో క్లాస్ ఉంటే నా దగ్గరికి ఎందుకు వచ్చావు? మరి యూట్యూబ్ చదువుకోరాదు నువ్వు? సరే, నాకు చాలామంది క్వశ్చన్ అడిగారు సార్, ఎందుకు మీరు డిస్కరేజ్ చేస్తారు యూట్యూబ్ అంటే. మీరే చెప్పండి సార్, ఒక ఇష్యూ మీద మీరు విన్నారు, ఒక ఇష్యూ మీరు చదివారు, ఏది బుర్రలో బాగా ఎక్కుతుంది సార్? వినేది ఎక్కుతుంది అని మీరు అనుకుంటున్నారు. కాకపోతే సైంటిఫిక్ అనాలిసిస్ ఏమంటుందంటే, వెన్ యూ రీడ్ సంథింగ్ యువర్ మైండ్ ఈస్ ప్రాసెసింగ్ దట్ ఇన్ఫర్మేషన్ అండ్
ఫార్మింగ్ అన్ ఒపీనియన్ అబౌట్ దట్ ఇష్యూ అని చెప్తుంది సార్. యూపీఎస్సీలో కావాల్సింది ఒపీనియన్ సార్. ఓకే, మీరు వింటే విన్నది గుర్తుంటుంది కానీ మీ వొకాబులరీ పెరగదు, మీ ఒపీనియన్ ఫామ్ కాదు, మీరు ఒక స్టాండ్ ఇష్యూ మీద తీసుకోలేరు సార్. సో నేను అందుకే చెప్తాను, మీకు ఏదైనా క్లాస్లో అర్థం కాకపోతే టీచర్ని అడగండి, కాకపోతే గూగుల్ చేసుకోండి కానీ యూట్యూబ్ మాత్రం చేయొద్దు అంటారు. ఎందుకంటే మీ వొకాబులరీ పెరగాలి సార్. దానికి సంబంధించి ఇంకో 4 విషయాలు కూడా చదువుకోవాలి మీరు. అది యూట్యూబ్లో వినేస్తే మీకు సోర్స్ తెలీదు, అది ఆథెంటిక్ ఇన్ఫర్మేషనా కాదో తెలియదు, గవర్నమెంట్ సోర్సా కాదో తెలీదు, అది తప్పో ఒప్పో కాదో తెలియదు మీకు. సో అందుకే యూట్యూబ్ అవసరం లేదు. పుస్తకాలు చాలు సార్. మేము పాస్ అవ్వాలా? మా టైంలో యూట్యూబ్ లేవు కదా సార్, జనాలు పాస్ అవ్వలేదా? అండ్ ఇప్పుడు అంటే తప్పుగా అనుకోకండి సార్, పిల్లలకి ఒక్క లైన్ ఇంగ్లీష్ స్టేట్మెంట్ వితౌట్ గ్రామటికల్ మిస్టేక్ రాయడం రావట్లేదు సార్. దానికి కారణం ఏంటి సార్? ఎందుకంటే పుస్తకాలు చదవడం మానేశారు సార్. నేను ఒక 10 నిమిషాలు కూడా దొరికాయి అనుకోండి సార్, నా చేతిలో ఎప్పుడు ఒక పుస్తకం ఉంటుంది సార్. ఈరోజు మీ ఇన్స్టిట్యూట్కి వచ్చాను, డ్రైవింగ్ కార్లో వచ్చాను, 20 మినిట్స్ ఉంది, పుస్తకం తీసుకొని వచ్చాను సార్, 15 పేజీలు అయిపోయాయి సార్. సో వై? బికాజ్ సార్ ఇట్ విల్ కీప్ యువర్ మైండ్ ఫ్రెష్, ఇట్ విల్ మేక్ యూ థింక్. సో అది చాలా అవసరం సార్ పిల్లలకి. అసలు ఫోనే అవసరం లేదు సార్. మీరు ఫేస్బుక్ ఇంటర్నెట్ దాకా వెళ్తున్నారు, ఫోనే అవసరం లేదంటే. సార్ మీ దగ్గరికి ఒక పేరెంట్ వచ్చి, మా అబ్బాయికి 10th క్లాస్లో 35 మార్క్స్లో పాస్ అయ్యాడు, ఇంటర్మీడియట్ 360లో వచ్చాడు, డిగ్రీ యావరేజ్లో ఉన్నాడు, లేదా బీటెక్ చేశాడు, బీటెక్ కూడా కొన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి, కానీ నా కొడుకు కలెక్టర్ ఎస్పీ అవ్వాలి, డబ్బులు ఎంతైనా ఇస్తాం ఫీజుకి, మీరు తీసుకోండి అని ఇస్తే మీరు తీసుకుంటారా? సార్ డబ్బులు ఇంపార్టెంట్ కాదు సార్. సార్ పిల్లల్లో సబ్జెక్ట్ లేకపోయినా మీరు తీసుకోరా? 100% తీసుకుంటాను సార్. సార్ యూపీఎస్సీ ఏముంటుంది సార్, అ క్యాండిడేట్ షుడ్ బి గ్రాడ్యుయేట్ పాస్. నీకు 35% వచ్చిందా, 95% వచ్చిందా, గోల్డ్ మెడల్ వచ్చిందా, నువ్వు 10 సార్లు ఫెయిల్ అయ్యి 11వ పాస్ అయ్యావా, నాకు సంబంధం లేదు. నేను పెట్టే ఎగ్జామ్కి నువ్వు ఎంత చదువుకున్నావు చెప్పు. అండ్ మీరు చూసినట్టయితే రిజల్ట్స్ కూడా చూసినట్టయితే సార్, మీరు 10th ఫెయిల్ రిజల్ట్ సినిమా చూసి ఉంటారు. చాలా ఫేమస్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన, నార్త్లో 10వ తరగతి ఫెయిల్ అయ్యాడు సార్. లాస్ట్ టైం ఒక అబ్బాయికి నేను ఇంటర్వ్యూ సపోర్ట్ ఇచ్చాను, కర్ణాటక అబ్బాయి, కానిస్టేబుల్ ఇన్ ద పోలీస్. ఆ అబ్బాయి కూడా 10th ఫెయిల్ సార్. సో 10thలో ఫెయిల్ అయిన వాడు అకాడమిక్లీ వీకే కదా సార్, మీరు నమ్ముతారు కదా. కాకపోతే యూపీఎస్సీ ఎలా అంటే ఇంటెలిజెన్స్ అవసరం లేదు సార్ యూపీఎస్సీకి. సార్ అందరు అంటారు టఫెస్ట్ ఎగ్జామ్ అంటారు, నేను ఖచ్చితంగా ముమ్మాటికి కాదు అని అంటాను సార్. ఇట్ ఈస్ ఎ సింపుల్ ఎగ్జామ్, నాట్ అన్ ఈజీ ఎగ్జామ్. తేడా ఉంది సార్. ఇట్ ఈస్ ఎ సింపుల్ ఎగ్జామ్ బట్ నాట్ అన్ ఈజీ ఎగ్జామ్. డోంట్ కాంప్లికేట్ ఇట్ అని అంటాను. నేను కాంప్లికేషన్ ఎలా చేస్తున్నాను, ఆ యూట్యూబ్లతోనే చేస్తున్నాను. సో కాంప్లికేట్ చేసుకోకండి. 10 బుక్లు ఉన్నాయి, 12 సోర్సులు ఉన్నాయి, అవి చదవండి, నేను చెప్పినట్టు చదవండి, ఖచ్చితంగా పాస్ అవుతారు. కాకపోతే పిల్లలు ఏం చేస్తారంటే నేను చెప్పిన కన్నా, టీచర్ చెప్పిన కన్నా హాస్టల్లో రూమ్మేట్ చెప్పింది ఎక్కువ నమ్ముతారు సార్. చాయ్ కొట్టు చాయ్ చదివితే ఒక మాట అనేస్తే అది బుర్రలో ఉండిపోతుంది సార్. ఆ టెస్ట్ సిరీస్లు చదువుతారు, అవి ఎందుకు పనికిరాని చిత్తు కాగితాలు సార్. డిసిప్లిన్ లేని వాళ్ళు ఉంటారు, లా ఒబే చేయకుండా ఉన్న వాళ్ళు ఉంటారు సార్. వాళ్ళు తీసుకొచ్చి మా అబ్బాయికి ఎంత చేయించండి, డబ్బులు ఇస్తామంటే సార్ వచ్చారు సార్. లాస్ట్ ఇయర్ 2 పిల్లలు వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఒక పేరెంట్ అయితే మంచి ఫ్యామిలీ, ఎకనామికలీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఆయన ఒకటే మాట అన్నాడు సార్, నా అబ్బాయి ఐఏఎస్ అయిపోవాలో ఐపీఎస్ అవ్వాలో నేను మీ దగ్గర తేవట్లేదు, నాకు నా అబ్బాయిని తిరిగి ఇవ్వండి సార్ అన్నాడు. అంటే మీరు స్టేట్మెంట్ అర్థం చేసుకోండి, నాకు నా అబ్బాయిని తిరిగి ఇవ్వండి సార్ అన్నట్టుగా అన్నాడు. 15 డేస్లో ఆయన రిటర్న్ వచ్చాడు సార్. వచ్చి ఆల్మోస్ట్ కాలు మీద పడిపోయి, సార్ ఏం చేశారు సార్ అని అడిగాడు. ఏమైంది సార్ అంటే, మా అబ్బాయి మారిపోయాడు సార్ అన్నాడు. ఎందుకు అయింది సార్ అంటే, రాత్రి 2 దాకా ఫోన్లు చూడడము, టీవీలు చూడడము. 15 రోజుల్లో అయింది మీ దగ్గర పెట్టి, 2 వారాలు అవుతుంది. మేము టీవీ చూస్తుంటే వచ్చి టీవీ ఆపేస్తున్నాడు, మీకు అర్థం కావట్లేదా, నేను చదువుకుంటున్నాను. 3 o'clock అవుతుంది, 2 o'clock అవుతుంది, అబ్బాయి చదువుతున్నాడు. వీళ్ళ అమ్మ వెళ్ళి కాఫీ పెట్టడం, కాంప్లైంట్ పెట్టడం చేస్తుంది. నాన్న పడుకో ఇంక రేపు పొద్దున్న. లేదు నేను ఇచ్చేయాలి. నేను ఏం చేయలేదు సార్ అబ్బాయిని. సింపుల్గా ఆ క్లాస్కి మానిటర్ నువ్వే, అందరినీ చూసుకునే బాధ్యత నీది, అందరికన్నా కరెక్ట్ మంచిగా మార్కులు తెచ్చుకునే బాధ్యత నీది అని చెప్పి అబ్బాయికి బాధ్యత ఇచ్చేసింది సార్. ఆటోమేటికల్ 2 వారాలు తిరిగిపోయాడు. కరెక్ట్ అంటే మీరు డిసిప్లిన్కి ఎథిక్స్కి వాల్యూ ఇస్తున్నారు. అవి నచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఉంటారు సార్. మరి మీ దగ్గరికి ఎందుకు రావాలి అని అంటారు సార్. డిసిప్లిన్ నచ్చకపోతే మీరు బ్యూరోక్రాట్ అవ్వలేరు. ఇప్పుడు మనము ఐఏఎస్ ఆఫీసర్స్ని, ఐపీఎస్ ఆఫీసర్ని ఫేస్బుక్ రీల్స్లోనే చూస్తాం సార్. అది ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు, మా అయితే నిమిషం సార్.
కానీ 24 గంటల్లో వాళ్ళు 18 నుంచి 20 గంటలు పనిచేస్తారు సార్. ఆ 18 నుంచి 20 గంటల్లో 12 నుంచి 14 గంటలు ఏదో చదువుతున్నారు లేదా రాస్తున్నారు. అది చాలా డిసిప్లిన్డ్ లైఫ్ ఉంటే కానీ అది సెటిల్మెంట్ కాదు సార్. సార్ యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందంటే అది ఆ ప్రాసెస్లోనే మిమ్మల్ని ప్రిపేర్ చేసేస్తుంది సార్. అందుకే మీరు ఆ ప్రాసెస్ దాటి రావట్లేదు, మీరు మీ మైండ్ సెట్ని కానీ టెంపర్మెంట్ని చేంజ్ చేయట్లేదు అంటే మీరు ఎప్పటికీ సివిల్ సర్వెంట్ అవ్వలేరు సార్. ఆ కాలేజ్ మైండ్ సెట్తో యూపీఎస్సీకి వస్తే మాత్రం మీ టైం వృధా అవుతుంది, మీ పేరెంట్స్ డబ్బు వృధా అవుతుంది సార్. ఆ మైండ్ సెట్ మాత్రం ఖచ్చితంగా మారాల్సిందే. ఓకే, మీరు ప్యాటర్న్ గురించి మాట్లాడారు. ప్యాటర్న్ సంవత్సరం మారుతుంటుందండి, కరికులం చేంజ్ అవుతుంటుంది. ఒకసారి మనం ఎంబీఏ మీద వెళ్తారు కొంతమంది, ఆర్ట్స్ నుంచి కొంతమంది వస్తారు, సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేకుండా కొంతమంది వస్తారు. అటువంటి వాళ్ళు ఏ విధంగా వస్తుంటారండి, అంటే వాళ్ళు ఏం చేయాలి అసలు? సార్ జనరలీ బిఏ చేసిన వాళ్ళు యూపీఎస్సీకి వస్తారు, బీటెక్ చేసిన వాళ్ళు కూడా వస్తారు, ఎంబీఏ మీరు అన్నట్టు చేసిన వాళ్ళు కూడా వస్తారు. అసలు సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా వస్తారు సార్. తెలుగు కూడా తీసుకొని తెలుగు మీడియం వాళ్ళు కూడా వస్తారు సార్, అందరూ వస్తారు సార్. సార్ డే 1 1 జనవరి 2025 అనుకుందాం సార్. డే 1 బిఏ చేసినోడికి పాలిటీ కొన్ని సబ్జెక్ట్స్, ఎకానమీ కొన్ని విషయాలు తెలిసి ఉండొచ్చు సార్. కానీ అది 1 ఏప్రిల్ 2025 అయ్యేంత వరకు అందరూ ఒక ప్లేన్లో వచ్చేస్తారు. ఎందుకంటే ఆ 3 నెలలు నాదేం కాదు సార్, సహజంగా ప్రతి ఇన్స్టిట్యూట్లో కూడాను బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం సార్. ఓకే, అంటే పాలిటీ క్లాస్ జరిగిన, ఎకానమీ క్లాస్ జరిగిన, ఎకానమీ పదానికి అర్థం ఏంటి, ఎకనామిక్స్ అంటే ఏంటి, జీడిపి అంటే ఏంటి, అసలు మనం ఈ సబ్జెక్ట్ ఎందుకు చదువుతున్నాము, ఇలా ఒక చాలా బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తూ అడ్వాన్స్ లెవెల్కి తీసుకెళ్తాం సార్. సో బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే మీరు హ్యాపీగా యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వచ్చు సార్. ఇంకో విషయం ఏంటంటే సార్, యూపీఎస్సీని చాలామంది కావాలని చెప్పేసి దాని మీద ఒక ఫియర్ సైకాసిస్ని క్రియేట్ చేశారు సార్. నీ తరం కాదు, నువ్వు 12th 60% తెచ్చుకున్నావు, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ ఏంటంటే అది చాలా తప్పు సార్. దానికి మీరు భయపడొద్దు సార్. అది ఇప్పుడు ఒక మాట సార్, సింపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను సార్. సర్కస్లో ఒక ఏనుగుని ఒక తాడుతో కట్టి పెడతారు సార్. ఆ ఏనుగు తాడు తెంచుకోలేదా సార్? తెంచుకుంటుంది. కాకపోతే ఏనుగు మైండ్లో ఏం పెడతారంటే యూ కెనాట్ బ్రేక్ దిస్ రోప్. ఏనుగు మైండ్ని హ్యాండిల్ చేస్తారు, నువ్వు ఈ తాడిని తెంచుకోలేవు అన్నది ఏనుగు మైండ్లో వేసేస్తారు. సో ఏనుగు ఏమనుకుంటుంది, అవును నేను ఈ తాడిని తెంచుకోలేను. సో అలాగే పిల్లలు కూడా నేను ఇది చెయ్యలేను అన్న విషయము రీసెర్చ్తో వచ్చింది కాదు, వేరే వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్తో వచ్చింది. ప్రతి ఒక్క స్టూడెంట్ సార్ మీరు బేసిక్ ఇంగ్లీష్ సెంటెన్స్ రాయగలుగుతున్నారు, బేసిక్ నేను ఒక పాఠం చెప్తే మీకు అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది, యు ఆర్ ఎలిజిబుల్ టు రైట్ దిస్. కానీ ఆప్షనల్గా తీసుకుంటే సార్ సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, తెలుగు, ఇంగ్లీష్ అన్నీ ఉంటాయండి. అవును సార్. కానీ కొంతమంది తొందరగా అయితే హిస్టరీ అనుకోండి ఎక్కువ రాయాలని, సోషియాలజీ అంటే కొంచెం కష్టపడాలని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొని వస్తుంటారు. అది కరెక్ట్ అంటారా? లేదు మనకి ఏ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉందో ఆ సబ్జెక్ట్ బాగా చదివి రావడం గొప్పదంటారా? సార్ ఆప్షనల్ ఇండివిజువల్ చాయిస్ సార్. నాకు సైకాలజీ ఇష్టం కానీ నేను గ్రాడ్యుయేషన్లో సైకాలజీ చదవలేదు. యూపీఎస్సీ ఏమంటుంది, పర్వాలేదు తీసుకో, నువ్వు చదువుకొని రాయి, ఇబ్బంది లేదు. సో నేను తీసుకునే ఆప్షనల్ నేను గ్రాడ్యుయేషన్లో అదే చేసి ఉండాలి అన్న అవసరం లేదు. ఒకటి, కానీ కొంతమంది ఈజీగా వెళ్ళిపోవచ్చు కొన్ని నేర్చుకుంటారు. నాట్ ఏ రాంగ్ అప్రోచ్ సార్. కాకపోతే కొంతమంది కొత్త సబ్జెక్ట్ నేర్చుకుందాము అనే ఉద్దేశంతో వేరే సబ్జెక్ట్ తీసుకుంటారు. కాకపోతే ఆప్షనల్ చూస్ చేసుకోవడానికి చాలా పారామీటర్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆప్షనల్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది పాస్ అవుతున్నారు, ఆ ఆప్షనల్కి ఎలా మార్కులు వస్తున్నాయి ఇయర్ బై ఇయర్. ప్రతి సంవత్సరం యూపీఎస్సీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఒక రిపోర్ట్ ఇస్తుంది సార్, నేను గత సంవత్సరం ఈ పనులు చేశాను అని. ఆ రిపోర్ట్లో ప్రతి ఆప్షనల్ తీసుకున్న స్టూడెంట్ ఎంతమంది మెయిన్స్ రాశారు, ఎంతమందికి ఎన్ని మార్కులు వచ్చాయి, ఎంతమంది ఫైనల్గా పాస్ అయ్యారు, మొత్తం వివరంగా ఇస్తుంది సార్. అది చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. కాకపోతే కొన్ని సబ్జెక్ట్స్ టెక్నికల్ సార్. మ్యాథ్స్ ఈజ్ ఆల్సో ఎన్ ఆప్షనల్. మీరు మ్యాథ్స్లో వీక్ అయితే తీసుకోవద్దు అని నేను సజెస్ట్ చేస్తాను. ఆంథ్రోపాలజీలో సైన్స్ పార్ట్ ఉంటుంది సార్, ఫిజికల్ ఆంథ్రోపాలజీ అని చెప్పేసి ఒక మేజర్ పార్ట్ సైన్స్ ఉంటుంది. మీరు 10th తర్వాత సిఈసి తీసుకొని, బీకామ్ తీసుకొని, బిఏ తీసుకొని చదివారు. మీరు ఆంథ్రోపాలజీ తీసుకుంటే సైన్స్లో కొంచెం కష్టపడతారు, ఫిజికల్ ఆంథ్రోపాలజీలో కష్టపడతారు. సో మీరు ఒక 2-3 months ఫౌండేషన్ జర్నీ అయిపోయిన తర్వాత ఏ సబ్జెక్టులు మీకు దగ్గరగా అనిపిస్తున్నాయో, నేను చేయగలను అనిపిస్తుందో దాన్ని బట్టి తీసుకుంటే మంచిది. ప్రస్తుతం అయితే పొలిటికల్ సైన్స్, సోషియాలజీ ఎక్సలెంట్ సబ్జెక్ట్ సార్. సో అక్కడ మంచి స్కోప్ గ్రోత్ ఉందా? అవును సార్, మంచి పొలిటికల్ సైన్స్
పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఒక సబ్జెక్ట్ సార్. ఈ ఇయర్ చూస్తున్న రిజల్ట్లో పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఒకటి, సోషాలజీ ఒకటి చాలా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉన్నాయి సార్ ఈసారి. ఓకే, అంటే మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ ఈ రెండింటిని చేస్తారా? నా దగ్గర ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, సోషాలజీ, జియోగ్రఫీ, హిస్టరీ, మ్యాథమెటిక్స్, ఈ 6 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే వీళ్ళు చెప్పే ఫ్యాకల్టీ కూడా పెరుగుతుంది సార్. ఫ్యాకల్టీ లేకపోతే సార్ ఫ్యాకల్టీ వచ్చింది, ఇన్స్టిట్యూషన్ వచ్చాం. అవును సార్. సాధారణంగా ఇన్స్టిట్యూషన్ పెట్టాలంటే ఒక హాస్పిటల్ పెట్టాలంటే ఎగ్జాంపుల్, దానికి ఒక డాక్టర్ ఉండాలి. అవును సార్. ఆ డాక్టర్ అయితేనే హాస్పిటల్ పెట్టాలని ఒకప్పుడు. అవును సార్. కానీ తర్వాత రకరకాల వ్యక్తులు పెడుతున్నారు. అవును సార్. ఇన్స్టిట్యూషన్లు కూడా అంటే స్కూల్స్ పెట్టాలన్నా చదువుకుని ఉండాలి, ఆయన పెట్టాలి, అది లేదు. ఇప్పుడు సివిల్స్ అకాడమీలు అంటే ఐఏఎస్ అకాడమీలు కూడా, ఇప్పుడు మీరు ఆర్మీ నుంచి వచ్చారు, మీకు ఒక క్రెడిబిలిటీ ఉంది, మీకు ఒక ఎథిక్స్ ఉన్నాయి, ఒక డిసిప్లిన్ ఉంది, పెట్టారంటే ఒక రీజన్ ఉంది. కానీ ఎవరు పడితే వాళ్ళు పెడుతున్నారు. హాస్టల్ వార్డెన్గా పనిచేసిన వాళ్ళు, ఏదో కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్న పెట్టకూడదని తప్పేం కానీ పట్టట్లేదు. కానీ దానికి ఒక ఎథిక్స్ ఉండాలి, ఒక క్రెడిబిలిటీ ఉంటే స్టూడెంట్స్ అట్రాక్ట్ అవుతారు కదా. నేను మీరు స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ అడిగారు సార్, ఏకమ్ ఐఎస్ అకాడమీ ఎందుకు జాయిన్ అవ్వాలి అని లాస్ట్లో ఒక క్వశ్చన్ అడిగారు. నేను ఏకమ్ ఐఎస్ అకాడమీని పక్కన పెట్టి ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యే ముందు ఏమేమి చూసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇన్స్టిట్యూట్కి అధిపతి అయిన మనిషి ఏం చదువుకున్నాడు, ఆయన పర్సనాలిటీ ఏంటి, ఆయన ప్రవర్తన తీరేంటి, ఇవి చూడాలి సార్. కానీ ఒక్కటే ఒక క్వశ్చన్ మీకు ఆన్సర్ ఇస్తాను సార్. మీరే పేరెంట్, మీరు మీ అబ్బాయినో అమ్మాయిని తీసుకొని ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు. ఇన్స్టిట్యూట్లో కౌన్సిలింగ్ అంతా జరిగింది, అబ్బాయి అమ్మాయి కౌన్సిలింగ్లో మేము ఇది అందరూ వాళ్ళ గురించి గొప్పలుగా చెప్పుకుంటారు సార్. మీరు ఒక్కటే క్వశ్చన్ అడగాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకోండి సార్, నేను అన్నాను ప్రతి వారం టెస్ట్ జరుగుతుంది అని ఒక స్టేట్మెంట్ నా కౌన్సిలర్ మీకు ఇచ్చాడు. యాజ్ ఎ పేరెంట్ మీరేం చేయాలంటే గత 1 ఇయర్లో ఏదో ఒక వారం పట్టుకొని ఈ వారంలో కండక్ట్ చేసిన టెస్ట్ పేపర్ చూపించండి అని చెప్పాలి. ఆ దొంగ ఒక్కడే దొరికిపోతాడు. నేను చెప్తున్నాను కదా సార్ మీకు. ఎందుకు అంటున్నానంటే టెస్టులు పెట్టట్లేదు, క్లాసులు సరిగ్గా జరగట్లేదు, మెంటర్షిప్ పేరుకు మాత్రమే మిగిలిపోయింది సార్. నేను మెంటర్షిప్ గురించి వస్తాను సార్ మీ దగ్గరకు ఒక మాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎందుకు ఎగ్జామ్ ఇంపార్టెంట్ అంటే, ఎగ్జామ్ రాసి 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 ఎంత అలవాటు అయిపోవాలి అంటే మెయిన్ ఎగ్జామ్ కూడా వీకెండ్ ఎగ్జామ్ లాగా అయిపోవాలి. నేను అన్నిసార్లు రాయిస్తాను సార్. 11 నుంచి 12 నెలలు సార్ కోర్సు. 52 వీక్స్ 54 వీక్స్ వస్తుంది. ఒక్కొక్కసారి పండుగలు అవన్నీ వస్తాయి వీకెండ్లో తీసేస్తే మినిమం 45 to 48 వీక్స్ ఎగ్జామ్ ఉంటుంది సార్. 48 వీక్స్ ఎవరైతే స్టూడెంట్ సీరియస్గా ఎగ్జామ్ రాస్తాడో ఆ అబ్బాయిని కానీ ఆ అమ్మాయిని కానీ ఆ దేవుడు కూడా ఆపడు సార్. ఎందుకంటే అంత సిన్సియారిటీ తోటి ఆ అబ్బాయి కానీ ఆ అమ్మాయి కానీ ఎగ్జామ్ రాశాడు సార్. కానీ కొన్ని ఇన్స్టిట్యూషన్లు ఎవరో ప్రముఖుడిని ఫోటో పెట్టి ఎప్పుడో గతంలో చదువుకున్న వ్యక్తిని స్టూడెంట్ యొక్క ర్యాంక్స్ పెట్టుకొని సార్ సార్ మా ఇన్స్టిట్యూట్ గొప్పది అంటే చెప్తుంటారు. మరి మీరు ఎవరు ఫోటో పెడుతున్నారు సార్? సింపుల్ సార్, ఒకటే మాట. అంటే మీరు ఎవరు మెంటర్ మీకు, లేదు మీరేనా? ఒక మాట సార్, నేను అదే చెప్తున్నాను కదా, ర్యాంకులు చూసి మాత్రం ఏ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వద్దు సార్. నేను ఖచ్చితంగా ఇచ్చే సలహా మాత్రం ఇదే. యూట్యూబ్ వీడియో చూసి కూడా జాయిన్ అవ్వద్దు. ఇప్పుడు నా వీడియోనే సార్, మీరే పేరెంట్ చూస్తున్నారు, నేను యూట్యూబ్ వీడియో చూసి నా మాటలు ఏదో నమ్మేసి మీ పిల్లల్ని పంపించేయద్దు. ఇన్స్టిట్యూట్కి రండి, వచ్చి డైరెక్టర్స్తో మాట్లాడండి, కౌన్సిలర్స్తో మాట్లాడండి, స్టడీ మెటీరియల్స్ చూడండి, ఎగ్జామ్ పేపర్స్ చూడండి, ఉన్న స్టూడెంట్స్తో మాట్లాడండి, ఆ తర్వాత జాయిన్. కానీ మీరు అలా చెప్తున్నారు, కొంతమంది ఒక కమర్షియల్ యాంగిల్లో తీసుకొని లక్షలాది రూపాయలు ఫీజులు తీసుకోవడం అనేది, అంటే యూపీఎస్సీ అనేది దాన్ని ఒక అందరిని మన ఒక బంగారు గుడ్లాగా చేస్తున్నారా సార్? నేను టీచింగ్ 14 ఇయర్స్ నుంచి చేస్తున్నాను సార్. 2022లో ఏకమ్ ఐఎస్ అకాడమీ 14th ఏప్రిల్ రోజు ఎస్టాబ్లిష్ చేశాను సార్. అంటే 3 ఇయర్స్ నాకు. నేను ఈరోజు మార్కెట్లో నంబర్ వన్ నంబర్ సెకండ్ పొజిషన్లో ఉన్నాను సార్. 3 ఇయర్స్లో నేను టాప్కి ఎందుకు వచ్చాను సార్? మీ కష్టం. నేను ఇచ్చిన సర్వీస్ స్టూడెంట్కి సార్. నేను ఏదో డిసిషన్ సార్, ఏకంలో ఒక డిసిషన్ తీసుకోవాలంటే స్టూడెంట్ ఈజ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద డిసిషన్ మేకింగ్. ఈ డిసిజన్ వల్ల స్టూడెంట్కి లాభమా నష్టమా? లాభం అయితే ఎస్, నష్టం అయితే డ్రాప్. ఓకే, అది ఎన్ని లక్షలు లాస్ అవనివ్వండి, ఎన్ని కోట్ల లాస్ అవనివ్వండి, డ్రాప్ అంటే డ్రాప్ అంతే. ఓకే, మీ ఇన్స్టిట్యూషన్ కాకుండా కొన్ని ఇన్స్టిట్యూషన్లు ఆ అబ్బాయి తమ దగ్గర చేరిన తర్వాత ఆ అబ్బాయికి ర్యాంక్ వస్తుందనే విషయం ఒకవేళ తెలిస్తే, అబ్బాయికి ర్యాంక్ వచ్చిన వెంటనే
ఆ అబ్బాయికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వేరే వాళ్ళకి వెళ్ళడం, ఆ అబ్బాయికి మ్యాచెస్ కూడా తీసుకురావడం జరుగుతుంది. అంటే ఒక సింపుల్గా చెప్పాలంటే మ్యారేజ్ బ్యూరో లాగా అవుతున్నాయి. మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? 100% ఒప్పుకుంటాను సార్. కళ్ళారా చూశాను కాబట్టి ఒప్పుకుంటున్నాను. ఎవరితోనైతే చేశారో వాళ్ళు వచ్చి నాకు స్టోరీలు చెప్పుకున్నారు కాబట్టి 2-3 ఇన్స్టిట్యూట్లు ఓన్లీ మ్యారేజ్ బ్యూరో లాగే పనిచేస్తాయి. క్లాసులు జరగట్లేదు సార్. యూట్యూబ్లో రోజు వీడియోలు వస్తున్నాయి. నేను కూర్చొని రికార్డింగ్ చేస్తాను సార్. మీరు చెప్తే నమ్ముతారా? యాజ్ ఏ టీచర్ నేను బోర్డు మీద పెన్ కూడా పెట్టలేదు. గత 10 సంవత్సరాల నుంచి ఈ మార్కెట్ని వెళ్తున్నాను. బోర్డు మీద పెన్ కూడా పెట్టలేదు. ఎందుకు పంపిస్తున్నారు పిల్లల్ని మీరు? మీకు అసలు బుద్ధి ఇంకో విషయం మీరు ఇంతకుముందు కూడా అడిగారు. ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఫుల్ పేమెంట్ అడిగింది అంటే డే 1 అక్కడికి వెళ్ళొద్దు. ఓకే. ఎందుకంటే మీ డబ్బులు తిరిగి రావు. మీరు మోసపోయారు అన్న విషయం డబ్బులు కట్టిన తర్వాత వీళ్ళకి పోలీసులో పలుకుబడి ఉంది, వీళ్ళకి పాలిటిక్స్లో పలుకుబడి ఉంది. మీరు ఎంత పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా మీ డబ్బు మీకు తిరిగి రాదు. అంటే ఎలా చేయాలి? పార్ట్ టైం చేయాలా? పార్ట్ పేమెంట్ చేయాలి. 50% ఎంతో డౌన్ పేమెంట్ చేసి మిగతా 2 ఇన్స్టాల్మెంట్లో 3 ఇన్స్టాల్మెంట్ ఇస్తాను అని చేసుకుంటేనే బెస్ట్. ఇంకో విషయం సార్, ఇన్స్టిట్యూట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏ సబ్జెక్ట్ చెప్తారు అన్న క్వశ్చన్ మాత్రం ఖచ్చితంగా అడగాలి సార్. రైట్. ఆయన చెప్పరు అని ఎక్కడైతే తెలుస్తుందో, మీకు ఆయన చెప్పట్లేదు అని తెలుస్తుందో ఆ ఇన్స్టిట్యూట్కి చచ్చిన వెళ్ళొద్దు, ఫ్రీగా ఇచ్చిన వెళ్ళొద్దు. ఎందుకంటున్నానంటే అక్కడ జరుగుతుంది బిజినెస్ మాత్రమే, అక్కడ టీచింగ్ జరగట్లేదు సార్. అక్కడ బిజినెస్సే జరుగుతుంది. ఎందుకంటే ఒక డైరెక్టర్ సబ్జెక్ట్ చెప్పట్లేదు అంటే డెఫినెట్గా ఆయన బిజినెస్ నడుపుతున్నాడు, ఇన్స్టిట్యూషన్ నడపట్లేదు. అందుకే అక్కడికి వెళ్ళకూడదు. ఓకే. ఇంకొక క్వశ్చన్ అండి, కొంతమంది మంచి స్టూడెంట్స్ని తీసుకొచ్చి అంటే ఏ ఇన్స్టిట్యూషన్లో చదవకుండా ఉన్న వాళ్ళని కొంచెం క్యాచ్ చేయడం, మాక్ ఇంటర్వ్యూ పేరు మీద తీసుకురావడం, మాక్ ఇంటర్వ్యూ అయిన తర్వాత అబ్బాయి కానీ అమ్మాయి కానీ ర్యాంక్ వస్తే ఆ స్టూడెంట్ మా స్టూడెంటే అని ఓన్ చేసుకుంటారు. ఇది మార్కెట్ ట్రెండ్ ఫర్ ది లాస్ట్ 75 years. అది అన్యాయం కదా సార్? అది మాటికి సార్ నేను చెప్పాను కదా సార్, మీరు ర్యాంక్ చూసి ఇన్స్టిట్యూట్ మాత్రం జాయిన్ అవ్వద్దు. మీ దగ్గర స్టూడెంట్స్ని ఏ విధంగా మోన్ చేసుకుంటారు? అంటే ర్యాంక్ వైజ్గా చేసుకుంటారా, స్కిల్ దీంట్లో క్లాస్ ఇచ్చామని తీసుకుంటారా, ఇలా మీరు ఎలా మోన్ చేసుకుంటారు? నేను చెప్పాను కదా సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2023 రిజల్ట్ లాస్ట్ ఇయర్ వచ్చింది. ఈ సంవత్సరం రిజల్ట్ ఇంకా ఏప్రిల్లో రాబోతుంది సార్. ఒక 36 స్టూడెంట్స్ పాస్ అయ్యారు సార్. ప్రతి ఒక్క స్టూడెంట్ ఫోటో కింద అబ్బాయి అమ్మాయి కానీ ర్యాంక్ రాసి, ఆ అబ్బాయి అమ్మాయి నా దగ్గర ఏం సర్వీస్ తీసుకున్నారు, టెస్ట్ సిరీస్ రాస్తే టెస్ట్ సిరీస్ అని రాశాను, ఫౌండేషన్ అయితే ఫౌండేషన్ అని రాశాను, లాంగ్ టర్మ్ మెంటర్షిప్ అయితే మెంటర్షిప్ అని రాశాను, మాక్ ఇంటర్వ్యూ అయితే ఓన్లీ మాక్ ఇంటర్వ్యూ అని రాశాను. ఇలా న్యూస్ పేపర్లో నేను యాడ్ వేసినప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన ఏకైక ఇన్స్టిట్యూట్ ఆల్ ఓవర్ ఇండియాలో ఏకమ్ ఐఎస్ అకాడమీ మాత్రమే. నేను ఎందుకు చేశానంటే సార్, ఇది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక మొత్తం జాబితా జారీ చేసింది సార్. మీరు ర్యాంకులు క్లెయిమ్ చేసినప్పుడు ఆ స్టూడెంట్ మీ దగ్గర ఏం సర్వీస్ తీసుకున్నాడో అది ఖచ్చితంగా మీరు చెప్పాలి అని చెప్పి ఒక నోటిఫికేషన్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఉన్నాయి సార్. ఆ గైడ్లైన్స్ని పాటించింది నేను ఒక్కడనే సార్, మొత్తం భారతదేశంలో సార్. హైదరాబాద్ అనట్లేదు సార్, మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో. కావాలంటే మీరు ఇన్స్టిట్యూట్కి వస్తారు కదా, మీకు ఆ న్యూస్ పేపర్ యాడ్ కూడా చూపిస్తాను సార్. ఏకైక ఇన్స్టిట్యూట్ నేను ఒక్కడనే సార్. ఇంకెంత క్లాస్ కానీ మీ మీద ఒక చిన్న ఎలిగేషన్ సార్. అలిగేషన్ లేనిది రౌండ్ కూడా వదలలేదు సార్ జనాలు సార్. అంటే ఓబరేజ్ సార్ లెసన్ బాగుంటుంది, సబ్జెక్ట్ బాగుంటుంది, కానీ కోపం ఎక్కువ అని అంటుంటారు. 100% సార్. ఇప్పుడు అంటే ఎలిగేషన్ కాదు, ఫ్యాక్ట్ ఇది. 100% ఫ్యాక్ట్ సార్. ఇప్పుడు మీరే స్టూడెంట్ సార్, మీ అమ్మ నాన్న కష్టపడిచ్చి డబ్బు సార్. నా దగ్గరికి డైలీ లేబరర్స్ పిల్లలు వస్తారు, ఫార్మర్స్ పిల్లలు వస్తారు, హ్యాండిక్యాప్డ్ ఉన్నారు పిల్లలు వస్తారు, అప్పులు చేసుకొని డబ్బులు కట్టిన వాళ్ళు వస్తారు. యూపీఎస్సీ ప్రిపరేషన్ ఎలాంటిదంటే సార్, ఇల్లు వదిలేసి ఫస్ట్ టైం వస్తున్నారు, ఎటువంటి పేరెంటల్ సూపర్విజన్ లేదు. నేను జోక్గా రానన్నా బాగున్నావా ఏముందిలే క్లాస్లో ఈరోజు అని ఉంటే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోవాలి. కానీ మేము డబ్బులు కడుతున్నాం మీకెందుకు అనేది వాళ్ళ బాధ. నాకు డబ్బు అవసరం లేదు సార్, డబ్బు సార్ సింపుల్ సార్. నేను ఇన్స్టిట్యూట్ పెట్టిన రోజు తిరుపతిలో ఉన్నాను సార్, గుడిలో ఉన్నాను. ఒకటే శపథం సార్, ఏపీ తెలంగాణ ఈ 2 రాష్ట్రాల నుంచి ఏదో ఒక సంవత్సరం 27, 28, 29, 2027, 2028, 29లో 1, 2, 3 ర్యాంక్ నా స్టేట్ పిల్లలే రావాలి. అది నా కోరిక సార్. సూపర్. ఆ కోరిక కోసం నేను పిల్లలతో స్ట్రిక్ట్గా ఉండాల్సి వస్తుంది. నేను ఖచ్చితంగా ఉంటాను కూడా సార్.
ఎందుకంటే ఇప్పుడు మీరు తీసుకుంటే మ్యాక్సిమం పిల్లలు యూపీ బీహార్ నుంచి వెళ్తున్నారు. ఎడ్యుకేషన్ ఏం బాగాలేదు, మీకు తెలిసిందే, అస్సలు పరిస్థితులు ఏం బాగాలేవు. అయినా అక్కడి నుంచే పిల్లలు ఎందుకు పాస్ అవుతున్నారు? ఖచ్చితంగా కోరుకుంటున్నారు కాబట్టి. మన పిల్లలకి చెడ్డ అలవాట్లు చాలా ఎక్కువగా అయిపోయాయి సార్. అవన్నీ కంట్రోల్ చేయాలంటే నేను యాజ్ అ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా స్ట్రిక్ట్గా ఉండాలి కదా సార్. ఏజ్ పరంగా చూసుకున్నా ఐఎమ్ ది ఎల్డెస్ట్ ఇన్ ది ఇన్స్టిట్యూట్ సార్. సో నేను స్ట్రిక్ట్గానే ఉండాలి కదా సార్. పిల్లలతో నేను జోవియల్గా నేను ఉండలేను సార్. సార్ మీ దగ్గర వచ్చిన స్టూడెంట్స్కి ప్లాన్ బి కూడా ఉండాలని చెప్పి 100%. కాకపోతే డే 1 కాదు సార్. ఫౌండేషన్ మొత్తం అయిపోయిన తర్వాత 1 సంవత్సరం మీరు ఓన్గా ప్రిపేర్ అయిన తర్వాత ఒక మంచి ఖచ్చితంగా ఒక అటెంప్ట్ ఇచ్చిన తర్వాత రిజల్ట్ని బట్టి నేను చెప్తాను సార్. నువ్వు బ్యాంకింగ్కి వెళ్ళొచ్చా, నువ్వు ఆర్బీఐ ఎగ్జామ్ రాయొచ్చా, నబార్డ్ ఎగ్జామ్ రాయొచ్చా, స్టేట్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాయొచ్చా, ఇంకేదైనా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ డిఫెన్స్ సర్వీసెస్ రాయొచ్చా, ఇవన్నీ నేను స్టూడెంట్కి సెకండ్ ఇయర్ నుంచి ప్లాన్ బి గైడ్ చేస్తాను. ఫస్ట్ ఇయర్ నుంచి చేయండి సార్, ఎందుకంటే మైండ్ని డైవర్ట్ చేస్తుంది. అందుకే ఫస్ట్ ఇయర్ కాకుండా సెకండ్ ఇయర్ నుంచి సార్ నా దగ్గరకు వచ్చిన పిల్లలు బహుశా యూపీఎస్సీ పాస్ అవ్వకపోవచ్చు, కాదని నేను అనట్లేదు, కానీ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఒక కాన్ఫిడెన్స్తో వస్తారు సార్. నేను ఏదో ఒకటి సాధిస్తాను నాన్న అన్న ఒక ధైర్యంతోనైతే డెఫినెట్గా పంపిస్తాను సార్. మీ దగ్గర వచ్చిన స్టూడెంట్స్ ఎన్ని అటెంప్ట్ల వరకు మీరు సపోర్ట్ చేస్తుంటారండి? కొన్ని కాలేజెస్ ఏం చేస్తాయంటే మీరు డబ్బులు ఉన్నాయి కదండి ఆయన ఇలాగ చెప్తుంటారు, అది ఏజ్ బాగా అయిపోతుంటుంది పాపం. లేదు సార్, సింపుల్ సార్. ఫీజు ఒక్కసారి పే చేయాలి ఓబ్రాయ్ సార్కి, లైఫ్ లాంగ్ సార్ మీకు టీచర్గా ఉంటాడు. ఓకే, ఫీజు ఒక్కటేసారి పే చేయాలి. ఆ తర్వాత నాకు గత 5-6 ఇయర్స్ నుంచి ఉన్న పిల్లలు, గత 5-6 ఇయర్స్ నుంచి నాతో ఉన్న పిల్లలు దే ఆర్ ర్యాంకింగ్. ఇప్పుడు టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది. సెకండ్ ర్యాంకర్ నా ఓల్డ్ స్టూడెంటే సార్ అబ్బాయి, స్టేట్ సెకండ్ ర్యాంకర్ అబ్బాయి. అబ్బాయి మొన్న ఇన్స్టిట్యూట్ పిలిస్తే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు సార్. సార్ నాకు 2019-20లో చెప్పారు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా ఉండాలి మనిషి అని చెప్పేసి, నేను దాన్ని సిన్సియర్గా ఫాలో అయ్యాను. సార్తో టచ్లో లేను, కానీ సార్ చెప్పిన మాటల్ని బుర్రలో పెట్టుకొని సిన్సియర్గా ఫాలో అయ్యాను. ఈరోజు నాకు స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఖచ్చితంగా సార్. సార్ ఫైనల్గా చెప్పండి, సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటండి? 2-3 ఇస్తాను సార్, 2-3 చెప్తాను సార్, వినండి సార్. ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి సార్. మీరు హుసేన్ బోల్ట్ పేరేనే ఉంటారు. హుసేన్ బోల్ట్ ఈజ్ ది ఫాస్టెస్ట్ మ్యాన్ ఆన్ ది ఎర్త్. 9.58 సెకండ్స్లో 100 మీటర్స్ క్లాక్ చేశాడు. ఫాస్టెస్ట్ మ్యాన్ ఆన్ ది ఎర్త్, రైట్? హుసేన్ బోల్ట్కి కూడా ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, బై బర్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తన స్పైన్ స్ట్రైట్గా ఉండదు. హీఈస్ గాట్ కంజీనైటల్ సోలియాసిస్ అంటారు, కంజీనైటల్ స్కోలియాసిస్. స్పైన్ వంకరగా ఉంటుంది. అందుకే ఇప్పుడు మీరు గమనిస్తే కనుక తను రైట్ షోల్డర్ ఎప్పుడు ముందుగానే ఉంటుంది పరిగెట్టినప్పుడు, అండ్ 2 కాళ్ళు సేమ్ లెవెల్లో లేవు అబ్బాయికి. చూడండి, ఫిజికల్ అబ్నార్మాలిటీస్ ఉన్న మనిషి ఫాస్టెస్ట్ రన్నర్ ఇన్ ది వరల్డ్గా మారాడు. ఎందుకు మారాడంటే షార్ట్ కమింగ్స్ని పక్కన పెట్టి కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ని పట్టుకున్నాడు కాబట్టి. సో స్టూడెంట్స్కి నేను ఒకటే మాట సార్, ఆబ్స్టకల్స్ వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శారీరక ఇబ్బందులు వస్తాయి, మానసిక ఇబ్బందులు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, అన్నిటినీ తట్టుకోవాలి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. గివప్ చేయొద్దు. ఒక్కసారి స్టార్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా 2 అటెంప్ట్స్ ఫుల్ ప్రిపరేషన్తో ఇవ్వాలి. అప్పుడు దాకా ఆపొద్దు. ఆబ్స్టకల్స్ వస్తున్నాయి అంటే నేచర్ మీ సీరియస్నెస్ని టెస్ట్ చేస్తుంది. ఓహో, అంతే సార్. కొంతమంది మీ దగ్గరకు వస్తారు, ఆ అబ్బాయిలో టాలెంట్ ఉంది, ఆయనలో కసి కనిపిస్తుంది, కానీ ఫైనాన్షియల్గా వీక్ ఉంటారు. వాళ్ళు మీరు సపోర్ట్ చేస్తారా? నేను ఉన్నాను కదా సార్. నేను చెప్పాను కదా సార్, మీకు కట్టగలిగితే మంచిది. నేను ఇన్స్టిట్యూట్ కూడా నడపాలి, టీచర్కి పేమెంట్లు ఇవ్వాలి, శాలరీలు, రెంట్లు అన్నీ ఉంటాయి. కానీ నా దగ్గర ప్రతి సంవత్సరం కొంతమంది పిల్లలు వస్తారు సార్. కాకపోతే నేను సీరియస్నెస్ని మెజర్ చేసి నా యార్డ్ స్టిక్ పరంగా ఈ అబ్బాయికి మనం చేస్తే సపోర్ట్. నేను చెప్పాను కదా సార్, ఫ్రీగా ఇచ్చిన వాడు మీ గురించి తప్పుగా మాట్లాడతాడు చెప్పేసి ఆ ఫ్యాక్టర్ని చెక్ చేసుకున్న తర్వాత నేను సపోర్ట్ చేశాను సార్. ప్రతి సంవత్సరం చేస్తాను సార్. ప్రతి సెక్షన్ నాకు దాదాపు, అంటే గొప్పగా చెప్పుకోవట్లేదు సార్, ప్రతి నెల ఒక బ్యాచ్ ఉంటుంది సార్. బ్యాచ్లో 60 నుంచి 80 మంది స్టూడెంట్స్ ఉంటారు సార్. ప్రతి బ్యాచ్లో 8 నుంచి 10 మంది నాకు ఆ క్యాండిడేట్సే ఉంటారు సార్. నాకు రిజల్ట్ అక్కడే కనిపిస్తుంది సార్. ఇక్కడ నేను పెద్దగా ఎందుకంటే ఫోకస్ అని కాదు సార్, వాళ్ళు చదువుతారు, నా కన్ను వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది. క్లాస్ మిస్ అయితే 2వ రోజు ఎందుకు మిస్ అయ్యావు అందుకు మీరు చెప్పారు కదా సార్, మార్కెట్ రెప్యుటేషన్, మీరు చాలా కోపం ఎక్కువ, స్ట్రిక్ట్నెస్ ఎక్కువ అనేసి. సమస్య లేదు సార్, క్లాస్ మిస్ అవ్వడానికి వీల్లేదు. ఉగాది, సంక్రాంతి, దీపావళి, దసరా, ఈ అన్ని 2 సంవత్సరాలకి మర్చిపోవాలి సార్.
మీరు ఈ 2 సంవత్సరాలు కష్టపడితేనే మిగతా జీవితం అంతా రాజులా బతుకుతారు. ఈ 2 సంవత్సరాలు రాజులా బతుకుతే మిగతా జీవితం అంతా లేబర్లా మిగిలిపోతుంది. అది వాస్తవం సార్. మీరు ఇప్పుడు మీరున్నారు సార్, నేనున్నారు సార్, మనకి ఇవన్నీ ఎవరు చెప్పలేదు సార్. నేను తీసుకొచ్చాను, ఎవరు చెప్పలేదు సార్, మనకి ఎవరు చెప్పలేదు. నేను ప్రతి సంవత్సరం నవంబర్, డిసెంబర్, జనవరి ఐ గో టు విలేజెస్ సార్. విలేజెస్కి వెళ్ళి కాలేజెస్తో మాట్లాడి ఫ్రీగా పిల్లలకి ఏమంటారు ఓరియంటేషన్ సెషన్స్ తీసుకొని వస్తాను సార్. ఈ రోజు కూడా పిల్లలకి యూపీఎస్సీ అంటే ఫుల్ ఫామ్ కూడా తెలియదు సార్. నోరిప్తే సాఫ్ట్వేర్, నోరిప్తే సాఫ్ట్వేర్, నోరిప్తే సాఫ్ట్వేర్. అసలు అక్కడ వెళ్ళి ఏం చేయాలో సార్, 20,000 కూడా జీతం రావట్లేదు సార్ సాఫ్ట్వేర్లో. ఎందుకు అటు వెళ్ళిపోతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇది ఇంత బ్యూటిఫుల్ లైఫ్ని ఇస్తుంది సార్ యూపీఎస్సీ అందరూ పాస్ అయిపోతారని కాదు సార్. నేను ఒక స్టేట్మెంట్ ఎప్పుడు ఇస్తాను, మీరు కూడా కొంచెం సర్ప్రైజ్ అవుతారు. యూపీఎస్సీలో కాంపిటీషన్ 0% అంటారు. అదేంటి సార్ అంటారు అందరు. ఏం సార్ ఇంత టఫ్ కాంపిటీషన్ అంటే 0% అంటారు. నీకు కాంపిటీషన్ కనిపిస్తే అది 100%, నీకు ఆపర్చునిటీ కనిపిస్తే 0% కాంపిటీషన్. మనం చూసే విధానం బట్టి ఉంటుంది. నువ్వు ఇప్పుడు చాలా మంది ఫైనాన్షియల్గాను ఎందుకో చేయలేకపోతారు, వాళ్ళకి ఆపర్చునిటీ లేదు. నీకు ఆపర్చునిటీ దొరికింది, నువ్వు కాంపిటీషన్ వైపు ఎందుకు చూస్తున్నావు? కాంపిటీషన్ 0%, ఆపర్చునిటీ 100%. పుస్తకం పట్టుకుని కూర్చో. ఒక్క పోస్టే ఉందనుకో, అది నీకు వస్తుందని భావించు. అవును, ఒకటే పోస్ట్ ఉందని ఎందుకు ఏడుస్తున్నావు? నీకు ఒక పోస్టే కావాలి, నీకు 100 అవసరం లేదు సార్. అవును, ఆ ఒక్క పోస్ట్ నాది, దానికి నేను కష్టపడతాను. 0% కాంపిటీషన్. మైండ్ సెట్ సార్, చెప్పాను కదా సార్, మీ మైండ్ సెట్ మారకపోతే మీరు జీవితంలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీరు పనికిరారు సార్. మాదాపూర్, గచ్చిపోలి వెళ్ళిపోతే 20,000 ఉద్యోగం ఈజీగా వస్తుంది సార్. సర్టిఫికేట్ పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయినా వచ్చేస్తుంది. కానీ లైఫ్ అక్కడ ఎలా ఉంటుందో ఊహించుకోండి. నాతో పాటు గ్రాడ్యుయేషన్ చేసిన, స్కూలింగ్ చేసిన వాళ్ళందరూ, ఐటీలో ఉన్న వాళ్ళందరికీ బీపీలు, షుగర్లు, స్పైన్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి సార్. నేను మీ ముందు కూర్చొని ఉన్నాను, పొద్దున్న 2 గంటలు జిమ్ చేసి వచ్చాను. సింపుల్. సో ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ వైజ్, ఐఎమ్ హ్యాపీ. అక్కడ హ్యాపీనెస్ లేదు సార్. ఇప్పుడు కనిపిస్తుంది హ్యాపీనెస్, తర్వాత అక్కడ కనిపిస్తుంది సార్. మీ ఇన్స్టిట్యూషన్ కాకుండా కొన్ని ఇన్స్టిట్యూషన్లో ఆటో వాళ్ళ దగ్గర నుండి సికింద్రాబాద్ స్టేషన్లో కానీ లేదంటే జూబ్లీ బస్ స్టేషన్లో బ్యాగ్ పట్టుకొని సివిల్ సాధించాలనుకున్న వాళ్ళకి ఆటో వాళ్ళు కూడా టార్గెట్ చేసి నువ్వు సాధించాలనుకుంటే పలానా ఇన్స్టిట్యూషన్ తీసుకెళ్తానని చెప్పి డబ్బులు బ్రోకర్లు చేస్తున్నారు. అదొకటే కాకుండా స్కూల్స్లో 10th క్లాస్ మంచి మార్కులు వచ్చేవారు, లేదా ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ స్టూడెంట్స్ని కొంతమంది బ్రోకర్లు టార్గెట్ చేసి వాళ్ళు తీసుకొచ్చి మీకు ఇచ్చారనుకోండి, మీరేం చేస్తారండి? సార్ మీరు బాగా రీసెర్చ్ చేశారు సార్. అంటే ఒకప్పుడు ఇన్స్టిట్యూట్స్ టీచర్లు నడిపేవారు సార్, లేదా ఇన్స్టిట్యూట్ ఓనర్స్ నడిపేవారు. ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్ని బ్రోకర్లు నడుపుతున్నారు. అదేంటి ఆ దరిద్రం ఏంటంటే అసలు అది? అంటే సార్ ఎప్పుడు పోతుంది ఈ దరిద్రం? రీసెంట్గా ఒక చాలా పేరున్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఒక ఇన్స్టిట్యూట్ పిలిచింది సార్. ఐఏఎస్ ఆఫీసర్ని మన తెలుగు అబ్బాయి అయినప్పుడు మీ రిసీవ్ చేసుకున్నప్పుడు ఇన్స్టిట్యూషనల్ ప్రైడే కాదు, ఆ అబ్బాయి మన తెలుగు రాష్ట్రాల ప్రైడ్. అవును, ఆ అబ్బాయిని ఒక బ్రోకర్ బొకే ఇచ్చి రిసీవ్ చేసుకున్నాడు సార్. అంటే మెసేజ్ ఏంటి? మీరు యాజ్ అ పేరెంట్గా చూడండి సార్ దీన్ని. అంటే ఆ బ్రోకరే వాళ్ళ దృష్టిలో గొప్ప వ్యక్తి ఏమో. వాళ్ళ వల్లే దుకాణం నడుస్తుంది సార్, టీచర్ల వల్ల నడవట్లేదు. ఎందుకంటే బ్రోకర్ అబ్బాయిల్ని అమ్మాయిని తీసుకొస్తున్నాడు కాబట్టి వాడే దేవుడు అయిపోయాడు. ఇప్పుడు మీ దగ్గరకు అటువంటి బ్రోకర్లు వచ్చారనుకోండి, ఏం చేస్తారు? ఈ కాల్ చెప్పు తీసుకొని కొడతాను సార్. ఎవడు సార్ మీరు చెప్పారు కదా నాకు కోపం ఎక్కువ అనేసి. అంటే మీ యాటిట్యూడ్ తెలిసిన రాడు దగ్గరికి, ఎవడు దగ్గరికి రాడు సార్. బ్రోకర్లు ఎలా ఉంటారు, ఎక్కడెక్కడ ఉంటారు కూడా చెప్తాను సార్. మీరు ఉన్న హాస్టల్ ఓనరు ఇది ఆల్సో ఏ బ్రోకర్. స్టడీ హాల్లో కోఆర్డినేటర్ ఒక పిల్లోడు ఉంటాడా, హీజ్ ఆల్సో ఏ బ్రోకర్. మీరు అన్నట్టు స్కూల్స్లో, కాలేజెస్లో ప్రిన్సిపాల్స్తో పాటు టీచర్లు కూడా బ్రోకర్లా మారిపోయారు. 10,000 ఇస్తే పిల్లల్ని పంపిస్తా, నువ్వు అడ్రస్ చెప్పు నేను వస్తా అని చెప్పాను. ఎందుకంటే సార్ టీచర్స్ని విని ఇప్పుడు మీది ఒక కాలేజ్ సార్, ఏబీసీ కాలేజ్. నేను నా ఇన్స్టిట్యూట్ బోర్డు మీ కాలేజ్ బయట పెట్టాలి, పిల్లలకి తెలియాలి ఇన్స్టిట్యూట్ గురించి అని చెప్తే నాకేమిస్తావు? అవును, అదే ఆ క్వశ్చన్ వస్తుంది. నాకేమిస్తావు సార్? అదేంటి సార్ పిల్లలకి మనకు రెస్పాన్సిబిలిటీ అన్నీ కాదయ్యా. మీరేమైనా ఫ్రీగా చెప్తున్నారని వాళ్ళు అంటారు. అంటే నేనేమంటానంటే సార్,
బోర్డు చూసి వచ్చేయొద్దు అండి. వచ్చిన తర్వాత కలిసిన తర్వాత నచ్చితేనే జాయిన్ అవ్వండి అంటే అవన్నీ కాదు సార్. 10 లక్షలు ఇస్తారా, 20 లక్షలు ఇస్తారా? అంటే ఇప్పుడు ఏమవుతుందంటే రోజు ఆ పిల్లోడు ఒక ఇన్స్టిట్యూట్ పేరు చదువుకుంటూ పోయాడు. ఫైనల్గా డిసిషన్ తీసుకున్నప్పుడు ఆటోమేటికలీ బ్రెయిన్లో ఆ పేరు వస్తుంది. అది పక్కన పెట్టేయండి సార్. ఎలక్ట్రిక్ పోల్స్ ఉంటాయా? ఎలక్ట్రిక్ పోల్స్ మన రాష్ట్ర వ్యాప్తంగా అన్నిట్లో ఉంటాయి, ఏపీ తెలంగాణలో. ఒక ఇన్స్టిట్యూట్ అక్కడ దాకా ఎందుకు, మీ కింద స్టూడియో ఉంది కదా, ఒకసారి ఎలక్ట్రిక్ పోల్ మీద గమనించండి, ఏం పేరు ఉంది? మీ ఇన్స్టిట్యూటే. దే హ్యావ్ కవర్డ్ ఎవ్రీ ఎలక్ట్రిక్ పోల్ ఆఫ్ ది స్టేట్. అవునా? దానికి పెద్ద కాంట్రాక్ట్ సార్. అండ్ వీళ్ళు ఎలా అంటే ఎయిర్టెల్ సార్, మీకు ఎయిర్టెల్ అని కనిపిస్తుంది. మీరు షాప్కి వెళ్తారు, ఏ సిమ్ కావాలంటే నోట్లోంచి ఎయిర్టెల్ అని వస్తుంది. ఎందుకంటే మీ మైండ్ ఎయిర్టెల్ని 1,00,000 సార్లు రీడ్ చేసింది కాబట్టి. అదేవిధంగా వాళ్ళు పోలి మీద పేరు చదివి అలవాటైపోయి ఎక్కడికి వెళ్ళాలంటే ఫలానా ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోవాలి సార్. మైండ్ని చాలా ఘోరంగా క్యాప్చర్ చేస్తారు సార్. సింపుల్గా మీకు అర్థమైన లాంగ్వేజ్లో చెప్తాను సార్. క్రికెట్ చూస్తారా సార్? హెలికాప్టర్ షాట్ ఎవరిది సార్? ఎవరిది? MS ధోని. నేను కూడా ధోని ఫ్యాన్ సార్. కానీ హెలికాప్టర్ షాట్ ధోనిది కాదు సార్, మొహమ్మద్ అజరుద్దీన్. మీడియా ఏం చేసింది, అది ధోనిది అని చెప్పి మార్కెటింగ్ చేసి. అదేవిధంగా ఈ బ్రోకర్స్ అందరూ మీ మైండ్ని కరప్ట్ చేస్తారు, దానికి పడిపోవద్దు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, సంబడీ ఈస్ ట్రైంగ్ టు కంట్రోల్ యువర్ మైండ్. అది అవనివ్వకుండా యు కమ్, యు సీ. నేను నా ఇన్స్టిట్యూట్ నచ్చితే జాయిన్ అవ్వండి, నచ్చకపోతే ఆల్ ది బెస్ట్, సర్వే జన సుఖినో భవన్, ఆల్ ది బెస్ట్, అంతే కదా. దానికంటే నేను ఎక్కువ ఏం చెప్పలేను సార్. ఓ లాస్ట్ 2 months ముందు ఒక అమ్మాయి వచ్చింది సార్, ఎదురుగానే, చాలా పెద్ద ఇన్స్టిట్యూట్, నాకు ఆ ఇన్స్టిట్యూట్లో చదువుకుంది అమ్మాయి వచ్చింది. ఏంటమ్మా అంటే ఇలా కాన్ఫిడెన్స్ రావట్లేదు సార్, ఫౌండేషన్ అయిపోయింది అంది. ఎందుకు రావట్లేదు అంటే ఎకానమీ వీక్ అమ్మా అని అంది. నేను అప్పుడే నా క్లాస్ స్టూడెంట్ ఒక అమ్మాయిది క్లాస్ నోట్స్ చూస్తున్నాను, కరెక్ట్గా రాస్తుందా లేదా అనేసి. నేను నోట్స్ ఇలా తిప్పి చదవమ్మా అంటే ఒక 2 minutes తర్వాత దట్ గర్ల్ స్టార్టెడ్ క్రయింగ్ సార్. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అంటే 2 years నుంచి లోపం నాలో అనుకున్నాను సార్. లోపం నాలో కాదు, నాకు మోసం జరిగిందన్న విషయం నాకు ఇప్పుడు అర్థమైంది. ఒకవేళ ఆ విధంగా గుర్తించిన వాళ్ళ మీద కేసు పెట్టచ్చా, మోసపోయానని చెప్పి? సార్ ఇప్పుడు చెప్పాను కదా సార్, అంతా మాఫియాయిజం సార్. పొలిటికల్ మాఫియాయిజం, గూండా మాఫియాయిజం, యూట్యూబ్ బ్రోకర్ మాఫియాయిజం చాలా ఘోరంగా నడుస్తుంది సార్. మా పిల్లలు ఏంటంటే అన్నెసర్లీ పోలీస్ స్టేషన్లో పేరు ఎందుకు అన్న భయంతో ఆగిపోతారు సార్. కానీ పిల్లలు పుల్ స్టాప్ పడాలంటే ఎవరో ఒకరు ముందుకు రావాలి కదండి. రావాలి సార్. ఇప్పుడు ఏకం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు సార్? పోలీస్ స్టేషన్ కాకపోతే కనీసం దారిని కరెక్ట్గా చూపించాలి, మన బాధ్యత ఉంది కదా సార్ మనకి. సార్ మీరు చెప్తే నమ్మరు సార్, గత 10-12 ఏళ్ళ నుంచి నంబర్ 1, నంబర్ 2 పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలా మోసం చేశారు సార్ పిల్లలకి. అందుకే మన హైదరాబాద్ మార్కెట్ మీద పిల్లలకి ట్రస్ట్ కూడా పోతుంది సార్. నేను బెంగళూరుకి వెళ్ళాను సార్ లాస్ట్ వీక్, 35 to 38% మన పిల్లలే ఉన్నారు సార్. మన పిల్లలే ఉన్నారు. ఎందుకున్నారు అక్కడ? పెద్ద ఫ్యాకల్టీ ఎవరు బాగాలేరు. ఇక్కడ అంతా ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడానికే బిజీగా ఉన్నారు సార్. అందుకే అలా తయారైంది సార్ మార్కెట్. సివిల్స్ రాయాలనుకున్న వారికి కేవలం డబ్బులు ఉండాలి, కాన్వెంట్లో చదువుకోవాలని కాదు, మన సంకల్ప బలం గట్టిగా ఉంటే సామాన్యుడు కూడా సివిల్స్ సాధించవచ్చు అంటున్నారు ఓబ్రే సాబ్. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినప్పుడు ఆ డైరెక్టర్ కూడా ఏ సబ్జెక్ట్ చెప్తున్నారనే విషయం స్పష్టంగా అడగండి. తర్వాత ఆ క్లాసులు చూసిన తర్వాతే మీ పిల్లల్ని జాయిన్ చేయండి. కానీ పేపర్లో ప్రకటన చూసో లేదా డిస్ప్లేలు చూసో ఎవరి ప్రముఖుల ఫోటోలు చూసో మాత్రం మీ పిల్లలు జాయిన్ చేస్తే మీరు మోసపోతారంటూ చెప్తున్నారు. మరొక విషయం చెప్తున్నారంటే, డబ్బులు కూడా ఒకేసారి పే చేయకుండా కేవలం పార్ట్ టైం పే చేసి తర్వాత అబ్బాయి విషయం చూడండి. ఒకవేళ అది కూడా కాకపోతే మీరు డ్రాప్ అవడం బెస్ట్ అంటూ చెప్తున్నారు. ఇంకా చాలా మేజర్ విషయం ఏం చెప్తున్నారంటే, ఏకంలోనే ఎందుకు జాయిన్ అవ్వాలి అన్న దానికి చాలా క్లారిటీ ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సివిల్ సాధించిపోయినా కానీ అబ్బాయి ప్లాన్ బి ఉంటుంది. అంతేకాకుండా ఒక మంచి క్రమశిక్షణ గల భారతీయ పౌరుడిగా బయటకు రావడం ఖచ్చితం అంటూ మేజర్ ఓబ్రే సాబ్ చెప్తున్నారు. ఇది మేజర్ ఓబ్రే గారితో ఎక్స్క్లూజివ్. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.